విత్ జర్నలిస్ట్ సాయి ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల మీద రోడ్డు మీదకి రాబోతోంది. మెడికల్ కాలేజీలు అన్ని చూపిస్తూ అక్కడి నుంచి పోరాటం చేయడానికి అయితే సిద్ధమైంది. ఎంతవరకు అది సక్సెస్ అవుద్ది ఏంటనేది చూడాల్సిన అంశం. అలాగే మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ ప్రధానంగా పార్టీలో కీలక బాధ్యతలు అయితే ఆయనకు అప్పచెప్పబోతోంది అనేది. అంతేకాదు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన ద్వారే మొత్తం నిధులు మళ్లింపు జరిగింది అనేది ఎంతవరకు తేల్చారు. అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇక ముగిసిపోయినట్టేనా? ఎందుకంటే కొంతమంది బెయిల్ మీద అయితే బయటకు వచ్చేస్తున్నారు కీలక వ్యక్తులు. ఇక లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక ఏడాది పాటు దాన్ని ఏదో టాపిక్ డైవర్షన్ కోసం గడిపారా, వీళ్ళ ముందు నుంచి చెప్తున్నట్టు ఆధారాలు లేని ఒక కేసుగానే మిగిలిపోయిందా ఏంటి అనేది చూడాల్సిన అంశం. ఇక మొత్తం వైసీపీకి సంబంధించి కానీ లేదంటే ప్రధానంగా ఇక్కడ భూసేకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇటు అమరావతిలో కానీ లేదంటే అటు విశాఖపట్నంలో కానీ భూసేకరణ విషయంలో మంత్రులకు సెగ తగలబోతోంది. ఐటీ కంపెనీలన్నీ మొత్తం విశాఖ క్యూ కడుతున్నాయి. అలాగే బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక రకంగా వైసీపీ అంటే ప్రజల్లోకి నిజాన్ని తీసుకెళ్లే విషయంలో ఎంతవరకు సక్సెస్ అయింది? ఇప్పుడు నేరుగా కాలేజీల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు అనేది వాళ్ళు చెప్పే మాట. అది చేస్తే పూర్తిగా సక్సెస్ అవుతారు. ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది టాపిక్. అది వైసీపీ తీసుకురావడం కాదు, వీళ్ళు నిర్ణయం తీసుకోగానే జనంలోకి టాపిక్ వెళ్ళిపోయింది. అది యాంటీగా వెళ్తుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, లేదా అర్థం కానట్టు నటిస్తున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు, పొగరుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ప్రజలకి. ఎందుకంటే ప్రజలు ఏమి వెర్రి వేదవాళ్ళు కాదు. ఇంజనీరింగ్ విద్య, మెడికల్ విద్య గురించి ఇవాళ రోజున పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యావంతులకు కూడా తెలుసు. పేద కుటుంబాల్లో కూడా విద్యావంతులు అయ్యారు. గతంలో వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమా, వీటి పుణ్యమా అని చదువుకుంటున్నటువంటి వాళ్ళకి చదువు విలువ తెలుసు, ప్రభుత్వపు చదువు విలువ బాగా తెలుసు. ఎస్పెషల్లీ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే అసలు ఓన్లీ ప్రభుత్వ స్కూలు మాత్రమే ఉన్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్ అంటే ఏంటి, మనకు ఓ రకంగా చెప్పాలంటే ఒక స్టార్ హోటల్ లాంటిది. రోడ్డు పక్కన రెస్టారెంట్లో తినేటటువంటి వాడికి స్టార్ హోటల్ కనిపించి అందులో మనకి ఇంకో రూపాయి ఎక్కువ వేస్తే మనం కొంచెం కష్టం ఎక్కువ వేసినా పర్లేదు, అక్కడికి వెళ్తే కొంచెం లగ్జరీగా ఉంటుంది అన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ ఆ తర్వాత కెపాసిటీ మన దగ్గర ఉన్న సంపద అంతా స్టార్ హోటల్లో ఒక రోజుకే సరిపోతుంది అనుకున్నప్పుడు దాని ముఖం చూడం మనం. అంతే కదా, అది సహజంగా జరిగేది. అది అలా లేదు, నీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు ఏం చేయాలి? చావో రేవో తెగించి అక్కడే కూర్చోవాలి. మన విద్యా వ్యవస్థలో మొదట్లో ఏం చెప్పారు? విద్యా సంస్కరణలు అని చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే విజను, భవిష్యత్తు, ఆలోచన ఇవన్నీ అద్భుతమని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు కూడా ఇవాళ రోజున కరెంటుది ఒకప్పుడు ఇట్లాంటి సంస్కరణలే తీసుకొచ్చారు. 3 కిందకి తీసుకొస్తే డిస్కమ్లు, తర్వాత ఇట్లాగ సరఫరాల వ్యవస్థలు ఇట్లాంటివన్నీ పట్టుకొచ్చారు, ట్రాన్స్కోడ్ అనుకో ఇట్లాంటివి. తర్వాత ఏమైంది? కరెంటు సంస్కరణ తెచ్చే రోజున ఏమని చెప్పారు? అలా చేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగిపోయి కరెంటు తక్కువ రేటుకే వస్తుందన్నారు. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుందా? ఇంకా 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 పెరిగిపోయి అసలు కరెంటు లేని రోజుల్లో ఒక ఎత్తు, ఉండి కరెంటు ఇంట్లో నుంచి పీక్కోలేక సచ్చే రోజు. అదొక పెద్ద వైఫల్యమైన గొప్పగా చెప్తున్నా. అదేమంటే వాళ్ళ మీ ఇళ్లలో కరెంట్ ఉందంటే అదేననేది ఇప్పుడు దబాయిస్తున్నాం. ఆ రోజున నీకు ఛార్జీలు తగ్గుతాయని దబాయించాం. అట్లాగే ఒకప్పుడు దేవాదాయ సంస్కరణలు, దేవాలయాలకు సంబంధించి ఈ లోకల్గా ఎవరికాళ్ళు ఊళ్ళల్లో ఉన్న ట్రస్టులు, అదే ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మనుషులు నడుపుతుంటే అలా నడిపే వాళ్ళ మీద మన ఆధిపత్యం లేదు కాబట్టి, వాళ్ళకు వచ్చిన గౌరవం మనకు రావట్లేదు కాబట్టి, గుడి ఆధారితంగానే గౌరవం ఉంటుంది పల్లెల్లో అని గుర్తించి వాటిని లాగేసుకోవడానికి, ఆ గౌరవాన్ని లాగేసుకోవడానికి పెట్టినటువంటి సిస్టమే దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఆ రోజున ఏం చెప్పారు? గుడికి 100 రూపాయలు వస్తుంటే అందులో 10-20 తినేస్తున్నారు వీళ్ళు, ఇట్లా తినకుండా అన్నారు. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టాక మొత్తం రాజకీయ నాయకులే తింటున్నారు, అట్లాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి సిబ్బందే తింటున్నారు. అంత పులిహార పెట్టి వీళ్ళు ఎంత తింటున్నారు, అక్కడ గుళ్ళని దోచుకు తింటున్నారు. అది పెద్ద సంస్కరణ అని చెప్పారు ఆ రోజున. ఇవాళ ఆ సంస్కరణ ఏమైంది? రాజకీయ నేతలు తినడానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇప్పుడు విద్యా సంస్కరణలు, విద్యా సంస్కరణ విషయంలో కార్పొరేట్ విద్య అనేటటువంటిది వస్తే అద్భుతాలు జరుగుతుంది. వైద్య సంస్కరణ కార్పొరేట్ వైద్యం వస్తే అద్భుతాలు జరుగుతుంది. అద్భుతాలు జరిగినాయి. బలిసినోడికి అద్భుతం జరిగింది, పేదవాడికి గతి లేని బ్రతుకులేని ఈ రెండిట్లలో.
రాజశేఖర్ రెడ్డి అనేవాడు మంచి కోసం చేశాడా చెడు కోసం చేశాడా అతని వ్యవహార శైలి ఏంటి అనేది పక్కన పెడితే ఆ రెండింటినీ కనుక అతను బ్రతికుండి అతను సీఎం కాకపోయి ఉంటే ఇవాళ రోజున ఎందరు సచ్చేవాళ్ళు ఎందరు లేబర్గా బీహార్ లాగా మన రాష్ట్రం బతికుండేదో తెలియదు. ఎందుకంటే చదువులు ఉండవు, కార్పొరేట్లో చదివించలేకపోతే ఎందుకు పనికిరారు అన్నటువంటి సిచ్యువేషన్. మన చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సీట్ వస్తే గ్రేటు, ప్రైవేట్ స్కూల్లో చదవడం అంటే పనికిరానోళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళు, ప్రభుత్వ కాలేజీలో చదివే వాళ్ళు పనికిరానోళ్ళు. గవర్నమెంట్ ప్రైవేట్ ఎట్లా చదివితే గ్రేటు, నారాయణలో చదివితే అంత గ్రేటు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే ఎంత గ్రేటు. ఏం గ్రేటు అర్థం కాదు. ఆడికి వచ్చి వచ్చేది ఇదే, ఈడికి వచ్చి వచ్చేది ఇదే. కాకపోతే వీడికి కొంచెం బూతులు కూడా వస్తాయి, ఆడికి రావు. ఇక్కడ ఏంటంటే ఈ బూతుల్లో న్యాచురాలిటీ ఉంటుంది, ఆడేమో ఫక్కు బొక్క అని చెప్పేసి ఇంగ్లీష్ అంతకు మించి ఏం మార్పు రావట్లేదు. ఆ మాత్రం కనీస జ్ఞానం లేదు. డబ్బున్నోడికి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ చదివినా వస్తాయి, కానీ వాడికి ఇక్కడ చదివించట్లేదు, అక్కడ లేదు. కానీ మధ్యతరగతోడిని పేదవాడిని చదువుకోనికుండా చేశారు. ఇప్పుడు దానికి ఏదో ఆ ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమా అని పేదలు ఓ 10-15 సంవత్సరాల నుంచి చదువుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ పీకి పడేసి చదువులు లేకుండా 2 రాష్ట్రాల్లో మళ్ళీ అడుక్కు తినే పరిస్థితి తెచ్చారు, లేదా అప్పులు పాలయ్యే పరిస్థితి తెచ్చారు, లేదా చదువులు మానేసే పరిస్థితి. 2 రాష్ట్రాలు కూడా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. ఇప్పుడు వైద్యాన్ని కూడా తీసుకొచ్చి ఇదే దరిద్రం వైపుకి తీసుకెళ్తున్నారు. అది ఏమవుతుందో తెలియదు. అది పొద్దున 6 నెలల తర్వాత చూద్దామని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన పని అంటే. కానీ ఒకటి అండి, మెడికల్ కాలేజీలో ఓకే వైసీపీ రేట్ చేయకముందే ప్రజల్లోకి వెళ్ళిన వైసీపీ రేట్ చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు అవాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, అంటే ముందు అవాస్తవాలు ఏంటో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ఏంటి, ఖాళీ స్థలాలు చూపించి మీరు మెడికల్ కాలేజీలు అంటున్నారు అనేది. ఇమీడియట్గా వంగలపూడి అనిత గారు ఒక మ్యాప్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి మెడికల్ కాలేజీ, మొత్తం ఇవన్నీ ఖాళీయే కదా అనేది ఆమె. తర్వాత ఏమన్నారు, ప్రభుత్వమే నిర్వహిస్తుంది, నిర్మాణం మాత్రమే పీపీపీ విధానంలో జరుగుద్ది అన్నారు. తర్వాత ఏమన్నారు అసెంబ్లీలో, 33 ఏళ్లే కదా, 33 ఏళ్ళ తర్వాత మనకే వచ్చేస్తే మనమే నిర్వహిస్తాం. అంటే ఇవి నిజాలు, ఇవన్నీ ముందు అవాస్తవాలు, ఇవన్నీ వైసీపీ రేట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చిన అంశాలు. అదే లేదంటే రాకపోయి ఉండేవి కదా. దీని మీద ప్రభుత్వం ప్రజల్ని కన్వే చేయగలిగిందా, లేదంటే ప్రతిపక్షం నోరు మూయించగలిగిందా? అసలు ఏం లేదు. బేసిక్గా మన ఆంధ్రాలో ఏంటంటే దబాయించేవాడిదే రాజ్యం, మీడియాదే రాజ్యం. మీడియా చేసే దుష్ప్రచారంలో జనం నమ్మేస్తారన్నట్టు గుడ్డి ప్రపంచంలో ఉన్నారు. ఆ గుడ్డితనంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. బేసిక్గా ఫస్ట్ రోజు ఇట్ సెల్ఫ్ పబ్లిక్ అర్థమైపోయింది. ఈ మొత్తం ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ ఫార్ములా తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళు తమ బిడ్డలు ఇంజనీర్లను చేయాలి, తమ బిడ్డలు డాక్టర్ చేయాలనుకునేటువంటిది పేద మధ్య తరగతి కుటుంబాలు. ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అది షాక్ అయ్యాక దాన్ని వీళ్ళు కన్విన్స్ చేసేది చూస్తుంటే అసహ్యం పుడుతుంది వాళ్ళకి. బలిసినోడికి ప్రాబ్లం లేదు, లేదా ఆ పార్టీ పెచ్చతో ఉండేటటువంటి వాడు మా వాడు ఏం చేసినా సరే, మర్డర్ చేసినా సరే జాగ్రత్తగా రక్తం రాకుండా చేశాడని చెప్పుకునేటటువంటి మూర్ఖులు ఉంటారు చూడండి, వాళ్ళకి ఆ దరిద్రం అట్లాగే ఉంటుంది. ఆ దరిద్రులు మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఆ నీచులు మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నారు. వాళ్ళని అంటాం. ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కళ్ళ ఎదురుగుండా నీకు, నీ బిడ్డలకి, నీ భావితరాలకి ఒక ప్రభుత్వ విద్య అన్యాయంగా నాశనం చేసేసి ఎవడో పెత్తందారికి దోచి పెడుతుంటే, సరే నువ్వు డైరెక్ట్గా వాడే కాలేజీ పెట్టుకుని వాడే స్థలం కొనుక్కుని వాడే చేసుకుంటే నేను అబ్జెక్ట్ చేయను కూడా. ఇప్పుడు అనేక మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్నమనేని సిద్ధాంత మెడికల్ కళాశాల, లేకపోతే ఇంకో గీతం ఉంది. వాళ్ళ ఏయన్నా విద్యా సంస్థలు ఉన్నాయంటే వాళ్ళ స్థలాన్ని వాళ్లే కొనుక్కున్నారు, దాంట్లో ఏ కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకుని ఉంటారు, రాజకీయ పలుకు పెడుతుంది. నేను దాన్ని అభ్యంతర పెట్టను, దానికి వాళ్ళు పెట్టుకునేటువంటి ఫీజుల గురించి కూడా అబ్జెక్ట్ చేయను. ఎందుకంటే సరే అది ఎఫర్ట్ పెట్టగలిగినోడే చేసుకుంటాడు, మనం ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఆగిపోతామని. కానీ ఇది నోటికిచ్చిన ముద్ద, మనందరం రూపాయి వేసిన పన్నులతో కట్టినటువంటి ప్రభుత్వం, నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే, ఈ ప్రైవేట్ వాళ్ళ నుంచి వీళ్ళు ఎంత మింగుతారు, దాంట్లో వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకుంటారు. ఇది లేదు అని చెప్తే అమాయకత్వం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు అంటే, ఇప్పుడు భూసేకరణ చేస్తాం అమరావతిలో అంటున్నారు, భూసేకరణకి ఫ్రీగా ఇస్తారా? ఇవ్వడు కదా. అక్కడ నువ్వు 3 కట్టాలంటే డబ్బులు అవుతుంది కదా, కడతావు కదా నువ్వు. అదేమంటున్నావు, భవిష్యత్తు కంటున్నావు. ఇది అంతే కదా, భవిష్యత్తే కదా. ఇది వ్యక్తుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి, సామాజిక జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి. తక్కువ రేటుకి చదువుకునేటటువంటి వాడు తక్కువకే పనిచేస్తాడు. ఇవాళ రోజు మనం ప్రభుత్వ పాఠశాలలో చదివాం కాబట్టి మనం ఇవాళ రోజున రూపాయి కష్టపడి చదువు సంపాదించుకుంటున్నాం తప్పించి ఒకేసారి ₹1,00,000 వచ్చే చోటకి ఎగబడట్లేదు. మనం ఇవాళ రోజున ఏ ఫీల్డ్లో పని చేసినా మనం 10,000కి పని చేసామా, 5,000కి పని చేసామా, లేకపోతే ఇప్పుడు చేస్తున్నామా అంటే మనకి అక్కడ ఆ కమిట్మెంట్ ఉంది. మనకి ఏ అప్పులు చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదన్న. ఇవాళ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి, అప్పుల పాలే చదివిస్తే రేపు పొద్దున అప్పులు తెచ్చుకోవడానికి వాడు ఏం చేయాలి, జనాలే దోచుకోవాలి.
రెండవది ఆ తరహా మెంటాలిటీలోకి పోయాక అంతంత పోసాక వాడి నుంచి ఏం ఆశిస్తాం జెన్యునిటీ కూడా. ఇప్పటికే వ్యవస్థ కొలాప్స్ అయ్యి ఇదంతా తెలుసు, పబ్లిక్కి తెలియని అమాయకత్వంగా. వైసీపీ చేయగలిగిన ఒక మంచి పనుల్లో ఏంటంటే వాళ్ళకు ఒక రకంగా ఈ మిగతాది ఇవాల్టి నిరసనలు వీటిట్లలో వాళ్ళు చేస్తున్నది కరెక్ట్, ఇవాళకి ఆల్రెడీ చేశారు, మొన్నటి నుంచి చేస్తూ వస్తున్నారు, కాలేజీల దగ్గరికి వెళ్ళారు, అంతా చేస్తున్నారు. కానీ వాళ్ళకి అనుకోని అడ్వాంటేజ్ వచ్చిన పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఇవాళ అతను చేసింది జగన్ కరెక్ట్ కదా, ఎందుకు నువ్వు ఇట్లా చెడగొడుతున్నావు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. నాకు తెలిసి వాళ్ళు మెడికల్ కాలేజీల్లో 30% మంది సమర్థించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే తెలుగుదేశం మూర్ఖాభిమానులు, అంతకు మించి ఏం లేదు. ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళల్లో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అయితే అది ప్రైవేట్ ఉండొద్దనే కోరుకుంటారు, పీపీపీ అనేది తప్పని అంటారు, గవర్నమెంట్లో ఉండాలని కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒక కాలేజీ పూర్తి కాకపోతే పూర్తి చేయి, నువ్వు ఇల్లు పూర్తి కాకపోతే టిట్కో ఇల్లు ఇప్పుడు నువ్వు పూర్తి చేయట్లేదా, లేకపోతే జగన్ నీ ఇల్లు పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేపట్టలేదా, అట్లాగే నువ్వు ఆఫీసులు పూర్తి చేయకపోతే కట్టుకోవట్లేదా, నీ అవి పూర్తి చేయడం అనేటువంటి దగ్గర తర్వాత ఇప్పుడు లేకపోతే నువ్వు అదేది ఫ్లైఓవర్ కట్టలేదు, పూర్తి చేయలేదు జగన్ వచ్చి, కనకదుర్గ ఫ్లైఓవర్ నువ్వు పూర్తి చేసావా, లేకపోతే రాజశేఖర టైంలో మధ్యలో ఉండిపోయినటువంటి రాయనపాడు ఫ్లైఓవర్ నువ్వు పూర్తి చేయలేదా, ఎవడికాడు వచ్చిన తర్వాత నువ్వు చేస్తావు, చెయ్యాలా, అది అంతే. ఇప్పుడు లేకపోతే ఇంతకుముందు జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు కట్టద్దు, మరి చంద్రబాబు టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆయన కూడా కట్టకూడదు కదా. ఇదేమన్నా మీ ఆస్తులా మీ అడ్డాలా, బేసిక్గా పూర్తి చేసే అందులో 5 కాలేజీలు ఆల్రెడీ క్లాసులు జరిగింది. నువ్వు తెలివిగల్లోడు అయితే, నువ్వు మేధావి అయితే, నీ దగ్గర నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఓకదంపుడు ఉపన్యాసాలు పోచుకోలు కబుర్లు కాకుండా బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళం అనుకుంటే ఏం చేయాలా? అప్పుడు ఏది జాతీయ విద్యా సంస్థలు వచ్చినప్పుడు ఏం చేసాం, కాలేజీల బిల్డింగ్లు ఫస్టే కట్టాక వెళ్ళామా, లేదుగా, ముందు క్లాసులు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత కదా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంది, దానికి కూడా మెడికల్ కాలేజీ కట్టబెట్టు, ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి టైఅప్ పెట్టి ఈ స్టూడెంట్స్ అక్కడ చదువుకునేటట్టు దీని తరపున రాసుకొచ్చేటట్టు అది నువ్వు చేయి, సెంటర్లో నీ చేతిలో ఉన్నారు కాబట్టి కట్టించి ఈ లోపు, అంతే తప్పించి ఇది ఎక్కడ నాటకం, వచ్చేటటువంటి సీట్లు కూడా వద్దని రాయటము, భారతదేశంలోనే ఇంత నీచమైనటువంటి పని ఎవడు చేయడము, నాకు వచ్చినవి నా కాలేజీలో వెనకాల ఇంకా గోడ పూడ్చలేదు, ఇది పూర్తి చేయలేదు కాబట్టి నాకు సగమే కట్టాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ప్రజల్ని. పులివెందుల కాలేజీదే ఉంది, లేకపోతే పాడేరు కాలేజీదే ఉంది, కట్టినటువంటి దాంట్లో ఇంకా ఏయో ఫినిషింగ్ ఉంటాయి. నువ్వు టిట్కో ఇళ్ళు అసలేం కట్టకుండా ఉన్నటువంటి వాటిని కూడా చూపెట్టి ఎందుకు కట్టలేదని జగన్ అడిగినోడివి. మెడికల్ కాలేజీలు అక్కడ కట్టినటువంటి బిల్డింగులు 3 అంతులు కట్టినవి కనబడ్డాయి, 4 ఆ 4 క్లాసులు బిగిన్ చేసేసుకోవచ్చు కదా. దాంట్లో వాళ్ళు 50 కాబట్టి 150 కాబట్టి 50 ఇస్తారు పర్మిషన్, అది కంటిన్యూలో 150కి తీసుకుని చెయ్యాల్సింది పోయి వాటిని దబాయించి మాట్లాడటం, మీడియాలో కూడా అడ్డదిడ్డమైన కారు కోతలు రాయటం, ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది ఇక్కడ సిగ్గుమాలినటువంటి చర్య. కానీ సార్ మెడికల్ కాలేజీలో ఫైనల్ కన్క్లూజన్ కి ఎలా వస్తారు అనేది ఇద్దరు కూడా, ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళు అన్నారు, ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మళ్ళీ ఆయన వస్తాడేమో అని భయంతో కంపెనీలు కూడా రావట్లేదు, ఆయన రాడని మేము బలంగా చెప్తున్నాము, అప్పుడే కంపెనీలు వస్తాయంటున్నాయి వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేస్తున్నాడు ఆయన మెడికల్ కాలేజ్ విషయంలో. ఇప్పుడు కాంట్రాక్టర్లు ముందుకు రావాలా, భయపడాలా, టెండర్లు దక్కించుకునే వాళ్ళు, లేదు జగన్ రాడు ఇంకా అనే నమ్మకంతో రావాలా, లేదు వీళ్ళిద్దరి మధ్య మొత్తం మెడికల్ కాలేజీలు యథాస్థితిలో అలాగే ఉండిపోవాలా? వీళ్ళకి లంచం ఇవ్వకుండా పని చేస్తే వస్తారండి కాంట్రాక్టర్లు. ఇప్పుడు అది ఇచ్చి వీళ్ళకి ఇచ్చినందుకు ప్రైవేట్ వాళ్ళకి ఎంతో వీళ్ళు ఆశిస్తారు, 50 కోట్లు ఆశిస్తారు, 100 కోట్లు ఆశిస్తారు, ఏం లేదని చెప్తే అమాయకత్వం. ఎందుకంటే లేకపోతే పీపీపీకి ఎందుకు ఇస్తారు, పీపీపీకి ఇస్తున్నారంటేనే మనం వాళ్ళ నుంచి పర్సనల్ గా ఆశిస్తున్నట్టు. అది లేదు అని చెప్పి దబాయించవచ్చు, రేపు పొద్దున ఎవడో అరవచ్చు, కేకలు వేయచ్చు, కానీ దానికి సాక్ష్యాలు కూడా ఎవడు చూపెట్టలేడు. బట్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి పీపీపీకి, నువ్వు కట్టలేవని చెప్పేసి. బ్యాంకులో లోన్ తీసుకుంటే కట్టుకోవచ్చు కదా నువ్వు, లేకపోతే ఇప్పుడు నువ్వు అదేదో లూలు మాల్ గైడెడ్కి ఆర్టీసీది కట్టుతున్నా ఇచ్చావు, అది అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చాడు కట్టు కాలేజీలకి. ఏ ప్రజలకి ప్రయోజనమే కదా నువ్వు చేసేటటువంటి పని. 8,000 కోట్ల అప్పు రాదా నీకు రాష్ట్రానికి, వారానికి 1,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటా 8,000 కోట్ల అప్పు దొరకదా నీకు? ఆ అప్పుతో నువ్వు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ నువ్వు కంటిన్యూ చేస్తానంటున్నావుగా, దీంట్లో కూడా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ తో నీకే డబ్బులు వస్తాయి కదా. మరి ప్రైవేట్ వాడు ఎందుకు ఇందులో మధ్యలో? అందులో ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడతాడు, వాడు లాభం చేస్తాడు, ఆడు పెట్టుబడి పెడితే లాభం వస్తున్నప్పుడు నీకు రాదా ప్రభుత్వానికి? అంటే అక్కడ ఖచ్చితంగా కిడ్ బ్యాక్స్ గురించి ఆలోచించి చేస్తున్నటువంటిది అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటిది. అది కాదు అని చెప్తే సరే నమ్మేటటువంటి వాడిని నమ్మమందాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు రేపు పొద్దున జగన్ రాడు అనుకున్నటువంటి వాడు
జగన్ వస్తాడు అనుకున్నట్టుంటాడు. అవన్నీ తీసేయండి. వీళ్ళు గనక డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఎవడో ఒకటి తీసుకుంటాడు అక్కడ కాలేజీ. వీళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి, అది రేపు లాభం వస్తుందా లేదు, రేపు జగన్ వచ్చినా కూడా తట్టుకోగలిగి కోర్టుల్లో కేసులు వేసి నిలబడగలం అనుకునేటటువంటి వాడు, లేదా జగన్కి జీవితంలో రాడు 15 సంవత్సరాలు అని నమ్మేవాడు రావాలి అక్కడికి. బేసిక్ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రేపు జగన్ తీసుకోగలడు ఆయనకి చెప్పలేము. చెప్పేశారుగా ఓపెన్ గా నోటితో చెప్పడం కుదరదా? రేపు పొద్దునాడు కోర్టుకి వెళ్ళలేడా? ఇప్పుడు ఇదివరకు ఫీజులకు సంబంధించి విచిత్రం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే మీడియా తర్వాత ఈ మేధావులు కూడా అమ్ముడుపోతున్నటువంటి సిచ్యుయేషన్లో వస్తున్న సమస్య. ఒక క్లియర్ కట్ గుర్తుకు తెచ్చుకోండి. 2019 తర్వాతన 20లోనో 21లోనో ఒక తీర్పు వచ్చింది. హైకోర్టులోనే పెద్ద ఆర్గ్యుమెంట్ వచ్చింది. హైకోర్టు నిలదీసిందని ఫ్రంట్ పేజీ బ్యానర్లు కట్టారు. అది జగన్ మీద తిట్టిపోశారు. నేను అప్పుడే ఆ రోజునే చెప్పా ఏంటంటే ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్స్ 25% పేదలకు ఇవ్వాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టేటటువంటి ట్రస్టుల పేరుతో పెడతాయి. విద్య అనేటటువంటిది వైద్యం అనేటటువంటిది వ్యాపారం కాకూడదని మన రాజ్యాంగం చెప్పింది. దానికి అనుగుణంగా ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడండి చైతన్య ఎడ్యుకేషనల్ లిమిటెడ్ అని ఏమైనా పెడుతున్నాడా? చైతన్య ఎడ్యుకేషన్ ప్రైవేట్ కంపెనీ అని ఏమైనా పెడుతున్నాడా? లేదుగా. కానీ నడిపేది విద్యా సంస్థలు అవే కదా, ప్రైవేట్కే కదా. అయితే దానికి ఏం చేస్తారు, ఓ ట్రస్ట్ పేరు పెడతారు. ట్రస్ట్ అంటే అప్పుడు కనీసం ఆ పేరు పెట్టినప్పుడల్లా సేవాభావం ఉంటది, అందులో బోర్డు మెంబర్లు ఇది అన్నట్టు. కాకపోతే పేరుకి ట్రస్టులు పెట్టినే వీళ్ళు తినేసేటట్టు. ఇప్పుడు అట్లాంటి ట్రస్ట్ సిస్టంలో నడవాలని చెప్పినప్పుడు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ తేడా వస్తుంది? సిస్టంలోకి వెళ్ళాలి కదా. వీళ్ళు వెళ్తారా సిస్టంలోకి? అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వం ఏది అప్పుడు కోర్టు ఏం చెప్పింది, దాంట్లో ఇట్లా సిస్టమ్ ఉంది కదా 25% పేదలకి ఇచ్చేటటువంటిది ఎందుకు అమలు చేయట్లేదని అడిగింది కోర్టు. అడిగినప్పుడు జగన్ని నిలదీసిన కోర్టు అన్నప్పుడు నేను చెప్పా ఆడికేం ప్రాబ్లం లేదురా బాబు, ఈ కేసు వేసింది 2017లోనో 18లోనో వైసీపీ వాడేసాడని అప్పట్లో వీళ్ళే రాశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు బెదిరించడానికి వేశారని చెప్పి 19లోకి వచ్చేటప్పటికి ఇట్లాగ నిలదీసింది జగన్ ప్రభుత్వాన్ని నీళ్లే రాశారు. ఎట్ట కావాలంటే అట్లా రాసేస్తారు కదా, రాశారు. సీన్ కట్ చేస్తే వెంటనే ఏం చేశాడు జగన్, ఇచ్చేయమన్నాడు 10% అడ్మిషన్స్ ఇచ్చేయమన్నాడు. అప్పుడు ఎవరు వెళ్ళారు మళ్ళీ కోర్టుకి? కార్పొరేట్ విద్యా సంస్థలు వెళ్ళి అట్టగా మేము రూపాయి కష్టపడి పెట్టుకున్నాం పెట్టుబడి, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలంటే మాకు సాధ్యం కాదన్న. దాని మీద కోర్టు కూడా లేదు మీరు ఇవ్వాల్సిందే అని. అప్పటి నుంచి ఏం చేశాడు జగన్, దానికి ఒక సిస్టమ్ ఎంఆర్ఓలు పెట్టి ఆ సీట్ల కింద 10% ఎంత ఉంది పర్సంటేజ్, దాని కింద అడ్మిషన్స్ పొందేందుకు ఎవరెవరు అర్హులు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఎట్లాగో ఇస్తారు, అది వరకు ఇస్తాం, ఇది మాత్రం వాళ్ళకి ఫ్రీగా అని చెప్పేసేటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు. దాంతో గిలగిల్లాడారు. తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అప్పుడు మళ్ళీ తేడా వచ్చింది. అట్లాగా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైనల్ గా ఆపుకోగలుగుతారు. ఇప్పుడు మొన్న మెడికల్ కళాశాలలు అట్లాగే కదా, ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఒక్కసారిగా ఫీజు 200% 300% పెంచాడు. 2014-19 ముందు మెడికల్ సీట్స్ కి ఫీజులు విపరీతంగా పెంచితే జగన్ వచ్చి వాటిని భారీగా తగ్గించాడు. తగ్గిస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మొన్న బాబు గారు కూడా రాగానే అదేది ల్యాండ్ పోలింగ్ చట్టం ఏదో రద్దు చేస్తానని ఇచ్చారు కదా హామీ, ఏదో పేరు ఐడర్ అలాగే రద్దు చేశారు కదా రాగానే. రేపొద్దున్న జగన్ మరి చెప్తున్నాడు కదా పీపీపీ దాన్ని రద్దు చేస్తారు. ఎందుకు రద్దు చేయకూడదు? అవి వేరు ఇది వేరు. అవేంటంటే చట్టం, నీ చట్టాన్ని నువ్వు అది ఏం చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానికి ఏం చేశారు, దాని పేరు అతను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టండి. నేను ఇంతకుముందే చెప్పేది రీసర్వే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారుగా, చేస్తున్నారని ఇప్పుడు జ్యోతి ఈనాడే రాస్తుంది కదా. మరి ఆ రోజున ఏంటి, దాన్ని ఏదో జగన్ బి ఆస్తులు లాక్కుంటున్నాడని ఒక అంటే తప్పుడు ప్రచారం ద్వారా ప్రజల్ని వంచడం చాలా సులభం. అట్లా అందులో వీళ్ళు ఆ దిక్కుమాల ఫోటోలు ఆయన మొహాన్ని బొమ్మలు పెట్టేటప్పటికి రంగులు వేసి పెట్టేటప్పటికి వాళ్ళ కడుపు వైపు ఉపయోగపడి దాన్ని వీళ్ళు వాడుకోగలిగారు, వాళ్ళని బాగా బదనాం చేయగలిగారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది మానేశారా? అట్లాగే ₹2.49 కరెంటు ఆపేస్తామన్నారు, ఆపారా? వీళ్ళు శ్రీవాణి ఆపేస్తామన్నారు, ఆపేశారా? వీళ్ళు ఏది జరగదు, డ్రమటైజేషన్ జరుగుతుంది. సంక్షేమ పథకాలు మాత్రం ఆపేశారు, అంత మించేం లేదు. ఆపేసి వీళ్ళ సంక్షేమ పథకాలు తెచ్చుకున్నారు. ఇవి చట్టాలు వేరు, ఈ ఒప్పందాలు వేరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీది మీరు చూసారు కిందసారి చంద్రబాబు టైంలో ఎక్కువ కుదుర్చుకున్నారు. ఆ కుదిర్చిన జగన్ ఎక్కువ కుదుర్చుకున్నారన్న పేరుతో వివరాలతో సహా చెప్పి మరీ క్యాన్సిల్ చేశాడు. అసెంబ్లీలో చట్టం ఇది కూడా చేశాడు. కానీ కోర్టు ఏమంది, ఓసారి కుదుర్చుకున్నాక ఒప్పందం
ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిందే, తీయడానికి వీల్లేదంది కదా. తద్వారా ఏమైంది, వాడు కరెంటు వాడుకోపోయిన డబ్బులు కట్టారు, ఆ డబ్బులే మనకి ట్రూ అప్ ఛార్జీల పేరుతో వాదాల్సి వచ్చింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఒప్పందాలని రద్దు చేసుకోవడం కుదరదు. ఈ ఒప్పందాలు ఎప్పుడు రద్దు అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఆ 10 ఎకరాల ల్యాండ్ లో ఇండస్ట్రీ పెడతానన్నాడు, 5 ఏళ్లలోపు పెడతానన్నాడు, 5 ఏళ్లలోపు కట్టకపోతే రద్దు చేసుకోవచ్చు. కానీ అప్పుడు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు ప్రభుత్వం సరి అయినటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదండి, మేము అప్లికేషన్ అంటే వాళ్ళు ప్రైవేట్ భాగస్వామ్యంగా వచ్చిన వాళ్ళు రద్దు చేసుకోవాలి, వాళ్ళు రద్దు చేసుకోవడం ముందుకు వస్తే రద్దు అవుతుంది. అంటే ఇప్పుడు లైక్ మీకు తెలంగాణ ఎల్ఎన్టీ వాళ్ళు మేము మెయింటైన్ చేయలేము, మా వాళ్ళు కాదని చేతులు ఎత్తేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు రన్ చేస్తామని చెప్పారు, మొన్న రన్ చేస్తున్నారేమో ఇప్పుడు. అలాగే అంటే వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి సాధ్యమైంది. రేపు పొద్దున్న పీపీపీ దానిలో కూడా వాళ్ళే మేము మెడికల్ కాలేజ్ నడపలేం బాబు అని వస్తే అప్పుడు రద్దు అవుతాయి. అంతే, అది వాళ్ళకంటే నష్టం వచ్చింది. అదే అదేంటంటే అక్కడ జరిగింది ఎల్ఎన్టీకి కరోనా టైంలో బాగా లాస్ అయ్యారు, 2,500 కోట్ల దాకా దెబ్బతిన్నారు. ఆ డబ్బులు అతను భర్తీ చేస్తానన్నాడు ఎవరు, కేసీఆర్. అప్పుడు చివరికి 900 కోట్లు ఏదో అరేంజ్ చేశారు, మిగతా అది ఇవ్వాల. ఆ అప్పు అట్లా పేరుకుపోతుంది, దానివల్ల వాళ్ళు లాస్ అయ్యాడు, ఇచ్చాడు. వాస్తవం ఇప్పుడు అవన్నీ రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంప్లెక్స్ నాది, ఈ కాంప్లెక్స్ నీదని పనిచేసుకుంటారు, ఆ కాంప్లెక్స్ లో షాపులతో సహా. బేసిక్ గా అది తెలివిగా చేసినటువంటి ఎత్తుగడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక ఎట్లా జరగాలి అంటే, ఇది రద్దు అవ్వాలంటే ఓ రకంగా జగన్ అనే భయం, ఫియర్ 3 మార్పులు చేసినాయి, అసలు అసాధ్యం అనుకున్నాయి. నెంబర్ 1, సింగపూర్ వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి, సింగపూర్ది కట్టకపోతే గనక అది రద్దు అయితే గనక మధ్యలో త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు కాదు, త్రిబుల్ డబ్బులు. మాస్టర్ ప్లాన్ అదే 1800 ఎకరాలు ఇది పెట్టారు కదా సింగపూర్ టౌన్షిప్, అది క్యాన్సిల్ చేస్తే త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. అదే సందర్భంలో అది మార్చడానికి లేదు, దాంట్లో తేడా వస్తే డబ్బులతో పాటు కేసు కూడా ఇంగ్లాండ్ కోర్టులో అని వేశారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు దాన్ని, అది ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది. అదే సింగపూర్ ప్రభుత్వంతో G2G ఒప్పందం. కాబట్టి అసలు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అసాధ్యం దాన్ని వాస్తవంగా రద్దు చేయడం. ఏం బెదిరించాడో తెలియదు జగన్. ఏం చేశాడు, మొన్న చంద్రబాబు గారు చెప్తేనే బయటపడింది, సిఐడి వాళ్ళని కూడా అక్కడికి పంపించాడు. వాళ్ళు ఇప్పుడు సచ్చినా రానంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం వణికిపోయింది, ఈశ్వరన్ జైలుకి వెళ్ళింది దీని కారణంగానో కాదో తెలియదు. కానీ ఆ తర్వాత ఈశ్వరన్ కథ అంతా బయటపడింది. ఈశ్వరన్ అంత ముందు మనకు పెద్ద దాన్ని ఏమంటారు విఐపి అతిథి, మనకి పద్దాక వస్తుండేవాడు ఆయన. అసలు ఆయన లేకపోతే సింగపూర్ ఏమయ్యేదో అన్నట్టు చెప్పేవాళ్ళు. అట్లాంటి జైల్లో ఉన్నాడు ఏడాది పాటు. ఏంటది ఏమైందో తెలియదు అక్కడ. బట్ సింగపూర్ ప్రభుత్వం అది అనైతికమని అంగీకరించాల్సి వచ్చింది, ఎందుకంటే అది ప్రభుత్వాన్ని కాదు, అది ప్రజల్ని ఏం మోసం చేశారు. సింగపూర్ లో అది ఒక కన్సార్టియం, అంటే 4-5 కంపెనీలు కలిపి మేము ఆంధ్రాలో ఇట్లా చేయబోతున్నామని ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇస్తాయి. అక్కడ ఎవడైనా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన అదాని శ్రీలంకలో పోర్టు కొంటేనో లేకపోతే ఇరాన్లో పోర్టు కొంటేనో మన కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం అంటది. ఎందుకు అంటే అక్కడ ఎందుకు ఇంటిమేట్ చేయాలంటే విదేశాంగ విధానం ప్రకారం కొన్ని దేశాలతో మనకి శత్రుత్వం ఉంటుంది, కొన్ని దేశాలతో మిత్రత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాడు. అట్లా సింగపూర్ ప్రభుత్వం అనుమతించిన కన్సార్టియం అది. కన్సార్టియంకి అనుమతి ఇచ్చింది అంటే వాళ్ళు అక్కడ కావాలంటే గొడవ పెట్టుకోదలుచుకుంటే మన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సచ్చినట్టు ఇప్పేస్తుంది. ఇప్పుడు పీపీపీల విషయంలో, కరెంట్ పీపీపీల విషయంలో అట్లా ఇవ్వలేదని కేంద్రం జోక్యం చేసుకున్న రోజున ఎట్లాగా విదేశీ సంస్థలతో కూడా టైఅప్ అయి ఉన్నటువంటి పెట్టుబడులు అది అది రద్దు చేయడానికి మధ్యలో కుదరదని చెప్పింది కేంద్రం. ఈవెన్ పార్లమెంట్ లో కూడా చెప్పింది ఆ ముక్క. అంత సీరియస్ ఉంటుంది. నిజంగా ఆ రోజున గనక వాళ్ళ తప్పు లేకపోయి ఉంటే ఖచ్చితంగా సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి అండగా నిలబడేది. వాళ్ళ తప్పేంటో మన సిఐడి వెళ్ళి చూపించి వచ్చింది, వాళ్ళు చేసిన మోసం ఏంటో చూపించేటప్పటికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇవాళ వాళ్ళు కూడా రానంటున్నారంటే అర్థం ఏంటి? అది జగన్ పెట్టిన భయం. వాస్తవంగా అది రౌడీయిజమో లేకపోతే అదేదో భాషాల టైప్ లోనో లేకపోతే అదేదో ఈ మధ్య రజనీకాంత్ సినిమా ఏదో వచ్చింది కదా జైలర్ లో, ఆ టైప్ వ్యవహారం కాదు. బట్ ఇదేంటి ఎడ్యుకేటెడ్ అటాకింగ్ సిస్టమ్, లీగల్ అటాకింగ్ సిస్టమ్. సచ్చి చెడ్డారాళ్ళు. సిఐడి కూడా వెళ్ళిందని మన చెప్తే కానీ తెలియలే, చంద్రబాబు గారు చెప్తే కానీ. సిఐడి వెళ్ళి వాళ్ళని విచారించింది, అక్కడికి వెళ్ళి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఐడి వెళ్ళి ఒక దేశ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను విచారించిందంటే ఆటలు కాదు, ఉచ్చబడ్డది వాళ్ళకి. ఆగిపోయారు ఆ దెబ్బకి. సింగపూర్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏదో అవుతుంది,
లేకపోతే ఏది కాదు అనేటటువంటి వెరి మాటలు నమ్మేటటువంటి అంటే అమాయకత్వం వాళ్ళకి వాళ్ళే రద్దు చేసుకున్నారు రద్దు చేసుకున్నారు, ఒప్పుకున్నారు ఈ రోజు వరకు. అందుకని లేకపోతే నేను నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు వచ్చాక మళ్ళీ ఆ పేరు చెప్పి వీళ్ళ నుంచి కాంపెన్సేషన్ ఏమైనా మింగేస్తారేమో అన్నటువంటిది. అదేమి లేదు, వీళ్ళు మొన్న వెళ్ళొచ్చి అంత కూర్చుని వచ్చినా కూడా ఒప్పుకోలేదు కదా, నారాయణ, లోకేష్, చంద్రబాబు వీళ్ళందరూ వెళ్ళొచ్చినా కూడా. బట్ వాళ్ళు కాంపెన్సేషన్ కూడా అడగలేదంటే మన ఈ గొడవలో ఇంకా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. రెండో కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం వల్ల కాలేదు, చంద్రబాబు ప్రభుత్వం వల్ల కాలేదు, జగన్ చేయించాడు కనకదుర్గ ఫ్లైఓవర్. డబ్బులు మధ్యలో వాడు తీసుకుని మిగతా డబ్బులు ముందు ఇస్తే గాని నేను కట్టనని చెప్పి కూర్చున్నాడు కనకదుర్గ ఫ్లైఓవర్. ఆయన ఏం చేశాడో ఏం తెలియదు, అయిపోగానే కట్టేశాడుగా జగన్ రాగానే. అంతకుముందు ఏడాదిన్నర ఆపాడు, కన్స్ట్రక్షన్ బిగిన్ అయ్యాక ఏడాదిన్నర ఆపాడు. దానికి కేంద్రది బాధ్యత అని చంద్రబాబుదే బాధ్యత అని కేంద్రం మాట్లాడారు ఎలక్షన్స్ అప్పుడు, 19 ఎలక్షన్. గడ్కరీ వల్లే అయ్యింది అన్నారు. గడ్కరీది బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇది. దీని కాంట్రాక్టర్ సోమా బిల్డర్స్ ఎవడో ఉన్నాడు, వాళ్ళు ఆల్రెడీ ఐపీ బ్యాచ్ బాబు అని చెప్పేసి గడ్కరీతో ప్రారంభోత్సవం చేయించాడు. గడ్కరీ కూడా ఆశ్చర్యపోయాడు ఇది పూర్తి చేయించడం. ఎందుకంటే గడ్కరీ ముందు నుంచి చెప్తున్నాడు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఫాల్స్ బ్యాచ్, వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందు డిఫాల్ట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు బ్యాంకులో ఫ్రాడ్ అయ్యి ఉన్నారు, మనం ఒకవేళ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసినా వాళ్ళకి పోద్ది అంటే దానికోసం ఇంకో ఎస్పీబీ కింద పెట్టేసేసి వాళ్ళకి వేరే అకౌంట్ తీసేయమని చెప్పి రచ్చ చేస్తుంది. అప్పుడు అవదన్నారు, మధ్యలో ఆపేసి కూర్చున్నాడు. అలాంటి దాన్ని ఇతను ఏమయ్యాడు, ఇతను సీఎం అయిన తర్వాత కట్టి పూర్తి చేసి ఇచ్చాడు కదా. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా అప్పుడు సగం లాగిపోయింది, అప్పుడు గడ్కరీ వల్ల కూడా కాలేదు అది, దాన్ని కూడా పూర్తి చేయించాడు కదా. బందరు హైవే అది మాత్రం పర్ఫెక్ట్ గా నడిచిపోయింది, దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు రాలే. ఈ రెండింటికి ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కువ ఇబ్బంది మాత్రం కనకదుర్గ ఫ్లైఓవర్. ఆ టైప్ లో రేపు పొద్దున ఆ భయం ఏదన్నా ఉంటే వీళ్ళు ఏముంది, వెరీ సింపుల్, నాకు తెలిసి సింపుల్ లాజిక్. ఇప్పుడు రేపు వచ్చాక ఇతను గవర్నమెంట్ ఫీజు తగ్గించేస్తాడు భారీగా. ఇప్పుడు కిందసారి చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టిన ఫీజుని జగన్ సగానికి సగం తగ్గించాడు, సీట్ ఫీజు. ఇది ప్రైవేట్ కాలేజీల ఫీజుల్ని తగ్గిస్తా జీవో తెచ్చాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టులు కూడా నిలదీసిన ఏంది ఫీజులు ఏంటి ఇది అనేసి. ఆ తర్వాత దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఆ కొత్తగా తీసుకునేటటువంటి వాళ్ళ వరకు ఈ కొత్త ఫీజుల కింద అన్నారు, అట్లా నడిచినాయి. ఇప్పుడు అట్లాంటి ఇది తగ్గించాడు అనుకోండి, వీళ్ళకి భయం కదా వీళ్ళకి, అప్పుడు నష్టం వస్తుంది అనేసి వదిలేసుకోవాలి. నష్టపరచ ఒక రాజ్యం తలుచుకుంటే ఎవరినైనా దారికి తేవచ్చు, రాజ్యం ఇక్కడ తలుచుకోవాలంతే, అది తలుచుకుంటే అయిపోతుంది. ఇక్కడ అమరావతి ఇష్యూ వచ్చింది కాబట్టి ఒకసారి అమరావతి వెళ్తే సార్, 1800 ఎకరాలు అనేది చాలా కీలకంగా మారింది. మొన్న బాబు గారు కూడా చెప్పారు దానికి సంబంధించి. అయితే రైతులు కూడా ఆ 1800 ఎకరాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. కారణం ఏంటి అంటే చట్టబద్ధత కోసం ఎదురు చూస్తున్నారు. దానికి కూడా ఇంతకు ముందు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ఆ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా కారణం ఏదైనా కానీ ఎలాగైనా ఆ భూమి తీసుకోవాలి అంటే బలవంతపు సేకరణ ఏమన్నా చేయబోతున్నారు. అదే కనుక చేస్తే రైతులు అంగీకరిస్తారు. వాళ్ళు సేకరణ చేయమంటున్నారు, వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధమే, సేకరణ చేసుకోమంటున్నారు. ఎందుకని? సేకరణ చేసుకుంటే లంసం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, భూసేకరణ కాకుండా సేకరణ చేస్తే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఏముంది 3 రెట్లు ఇస్తారు, అది ఎంత ఉందో వీళ్ళు మార్కెట్ వాల్యూ లెక్కేసుకునేవారు. అంటే ఎంతమంది జరిగింది కూడా అదే కదా సార్, భూసేకరణ చేసి 3 రెట్లు ఇచ్చి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు కమర్షియల్ ఇవి ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించేస్తామనేది అది జరగలేదనే కదా ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోవడానికి. అట్లా ఇస్తే మొత్తం ఇచ్చేసేవాళ్ళండి. భూ సేకరణ కింద చేయలా, క్రిందసారి భూ సమీకరణ, వాళ్ళకి ఏ డబ్బులు ఇయ్యరు 5 వేసులు, కానీ ఈ ఫ్లాట్లు ఇస్తారు అంతే. ఎకరం తీసుకుని 4800 గజాలు ఎకరం తీసుకుని వాళ్ళకి కేవలం 1200 గజాలు, ఒకరికి 1000 గజాలు, ఇంకోళ్ళకి 1200 గజాలు, ఇట్లాగా అంతే. ఓ 200 కమర్షియల్, బాగా మూతుబర్రి ఉండేవాటి 3 పంటలు పండే ఏరియాలోకి 1400 గజాలు. అంతేగాని వాళ్ళకి ఇంకా డబ్బులేమి ఇయ్యరు, భూసేకరణ డబ్బులేమి ఇయ్యరు, 3 టైమ్స్ ఏమి ఇయ్యరు. అది ఇస్తే ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. భూ సమీకరణ అనేది పెట్టింది ఎందుకంటే భూసేకరణ నుంచి తప్పించుకోవడానికి. అదే అయితే కనుక అసలు ఇంకో 50 ఏళ్ళైనా అవ్వదు రాజధాని. ఎందుకంటే అక్కడ వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం భూసేకరణ కింద డబ్బులు ఇచ్చాడట్టయితే మామూలు వ్యవహారం కాదు అది. ఆ డబ్బులు లేకనే కదా వీళ్ళు సమీకరణాన్ని పెట్టింది. సెల్ఫ్ ఫైనాన్స్ అంది కూడా అదే కదా, వాళ్ళ భూమి వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఈ 1800 ఎకరాల వాళ్ళు ఇచ్చినోడికి నువ్వు ఈ రోజు వరకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాలి. అది కూడా ఏంటి, డెవలప్డ్ రిటర్నబుల్ ఫ్లాట్ అన్నావు. డెవలప్డ్ కూడా ఏమని చెప్పావు, ఇప్పుడు నవనగరాలు
ఏ నగరం దగ్గర మీకు మీ ఊరిని ఏ నగరం కింద ప్రకటిస్తాము మీ ఏరియాని, ఆ నగరంలోనే మీకు ఇస్తామన్నారు. లైక్ ఇప్పుడు హైటెక్ సిటీ అనుకుందాం, ఆ హైటెక్ సిటీలో వాళ్ళకి ఇస్తే మేము హైటెక్ సిటీ స్థాయికి వెళ్ళిపోతాం కదా. లేకపోతే ఏరో సిటీనో ఏ పేర్లు చెప్పారు, మీడియా సిటీ, ఆ ఏరియాలో బాగా డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు ఆశించారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ నవనగరాలు పక్కకి వెళ్ళిపోయినాయి కదా, ఏమైపోయిందో తెలియదు నవనగరాలు. రెండవది ఏమైపోయింది, ఆ ఫ్లాట్లు ఎక్కడో మొదట్లో కొంతమందికి ఏదో గీసిచ్చారట, అవేమో డెవలప్మెంట్ ఏంటి, రోడ్డు వేయాలా. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళే చూస్తారు, ఫ్లాట్లు అమ్ముతుంటారు, ఇది విల్లా ఫ్లాట్లని, విల్లా ఫ్లాట్లు ఇండివిజువల్ హౌస్ ఫ్లాట్లు అమ్ముతారు. ఫ్లాట్లుగా అయితే ఫ్లాట్ వేరు ప్లాట్ వేరు కదా, ఫ్లాట్ అంటే అమ్ముతారు. ఈ అమ్మేటప్పుడు ఆడు ఏం చేస్తాడు, మొత్తం రోడ్లు వేసేసి తార్ రోడ్లు వేసేసి రెండు పక్కల మన ఫుట్పాత్లు వేసేసి డ్రైనేజ్ కట్టేసి కరెంటు పెట్టేసేసి అక్కడ ఫ్లాట్ వేసి ఇస్తానంటే రేట్ ఎక్కువ పెట్టి కొంటాం. లేదు ఊరకనే ఒక గీత గీసేసి నీకు 4 రాళ్ళు పెట్టిస్తే తక్కువ కొంటాం మనం. ఇక్కడ 1000 రూపాయలు పెట్టుకుంటే అక్కడ 500కే కొంటాం. అది కొంటాం ఇది కొంటాం, అక్కడ రేట్ అట్లా ఉంటది. హైదరాబాద్ ఏరియాలో చుట్టుపక్కల చూస్తే మీరు నేను చెప్పినట్టు ఎట్లాంటి సిస్టమేటిక్ గా ఉంటాయి ఫ్లాట్లు. అదే మనకు బెజవాడ గుంటూరు దగ్గరకు వచ్చేటికి ఈ మధ్యలో గొంపాల బాతి రాళ్ళు బాతి ఇచ్చేసేటట్టుండి అమ్ముతుంటారు మనకు ఆంధ్రాలో వచ్చాడు. అది ఎందుకు తేడా ఆ ఆస్పెక్ట్ లో. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి అట్లాగా ఇచ్చినవి తర్వాత చంద్రబాబు గారి మీటింగ్ అన్నో ఇంకోటను పీకవతలు పడేశారు. అవి ఏడున్నాయో తెలియదు. ఇంకోటి వాళ్ళకి డెవలప్డ్ ఫ్లాట్ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ ఇంతవరకు. ముందు అసలు ఊరు డ్రైనేజ్ సిస్టమే పెట్టకుండా వీళ్ళ ఏరియాకి డ్రైనేజ్ సిస్టమ్స్ ఏడ పెడతారు. ముందు అసలు ఊరుకో డ్రైనేజ్ సిస్టమ్ తేవాలా. ఇవన్నీ అయ్యేటప్పటికి ఇంకో 3-4 ఏళ్ళు పడతాయి. ఈ ప్రభుత్వపు చివరి ఏడాది మేబీ డ్రైనేజ్ సిస్టము, రోడ్ సిస్టము, మంచినీళ్ళ సిస్టమ్ రావచ్చు. కరెంట్ అది కూడా సీరియస్ గా చేస్తే కరెంట్ అంటే ప్రాబ్లం లేదు, వేసేయడమే కాదు. ఓన్లీ ఈ మెయిన్ ఏంటి, ఏరియా మునక్కుండా కాలువలు కట్టాలి, కాలువలు కట్టాలి, కాలువలకి ఎండింగ్ లో రిజర్వాయర్ కట్టాలి. ఆ సమస్య పూర్తయ్యాక రోడ్లు వేయాలి. రోడ్లు వేసిన తర్వాత ఆ ప్రాంతాలలో వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ వేయాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ పక్కన మంచినీళ్ళ సిస్టమ్ పెట్టాలి. ఇవన్నీ పెట్టాక కరెంటు ఫిక్స్ చేయాలి. ఇవన్నీ చేయడం 1 రోజులో అవుతుందా, ఇవన్నీ అయ్యాక అవుతాయి. అంటే దశల వారి ఇంకా 3 ఏళ్ళు మినిమం పడుతుంది ఇవన్నీ అవ్వడానికి. ఇప్పుడు కావాలంటే ఇస్తున్నారట ఆ రాయేసి ఇవ్వడం వరకు. బట్ ఆ రాయేసి ఇచ్చిన ఆ కాగితాన్ని చూసి బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు. బ్యాంక్ లోన్ ఇవ్వనంటున్నాడు. గతంలో మొదట్లో ఇచ్చారు కొంతమందికి, ఇచ్చినటువంటి వాళ్ళకి ఐపీ అయింది. బ్యాంక్ వెళ్ళి వేలం వేద్దామంటే అక్కడ స్థలం ఎక్కడుందో తెలియదు, కాగితం ఉంది ఆడి దగ్గర. కాగితాన్ని వేలం వేస్తా కొనేవాడు బ్యాంక్ వాడి దగ్గర. దాంతో ఇప్పుడు ఏ బ్యాంక్ వాడు లోన్ ఇవ్వట్లేదు. లోన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే అసలు మొత్తం అమరావతి క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి. ఏ బ్యాంకు లోన్ ఇట్లా ఎందుకని అంటే స్థలం ఇంతవరకు నువ్వు వాళ్ళకి డిసైడ్ చేసి చూపించలా. ఇప్పుడు నీకు ఓ ఫ్లాట్ కొనుక్కున్నావు, నువ్వు కనీసం నీ పేరుతో నీకు అక్కడ బోర్డు పెట్టుకునే ఇది ఉండాలి, నీ ఫెన్సింగ్ వేసుకుంటావా, ఇదంతా ఏమీ లేదు అక్కడ. నువ్వు అది సమస్య కూర్చుంది. దాంతో ఇప్పుడు అవన్నీ పూర్తి చేసి ఇచ్చేటప్పటికి ఇంకా 3 ఏళ్ళు పడుతుంటే నువ్వు ఇప్పుడు నా భూమి తీసుకుని నాకెప్పుడు ఇస్తావు? నువ్వు 11 ఏళ్ళ నుంచి దిక్కులేంది, నువ్వు నాకెప్పుడు ఇస్తావు? ప్లస్ నీకు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారు, ఒకడికి భూమి ఉందండి పాపం, బాగా బలిసినోడికి 10 ఎకరాలు ఉన్నోడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి వాడు భూమి ఇచ్చి వాడికి తిండికి లేక ఏం చేసుకున్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు. ఇది వచ్చాక ఇస్తామని చెప్పి 2 రూపాయల వడ్డీలకి 3 రూపాయల వడ్డీలకి తీసుకున్నారు. వాళ్ళు చివరికి ఏడాదికి వచ్చే ఆ డబ్బులతో బతకలేక నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళ దగ్గర బాగా తక్కువకి దోచుకోవడానికి ఒక వర్గం ప్రయత్నిస్తోంది అక్కడ. రెండో ఏంటి, వాళ్ళకి ఆ కాగితం ఇచ్చేసి మేము ఇంత ఇస్తాం మీకు, ఈ టైప్ అట్లాగా చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ భూమితో వాళ్ళకి అవసరాన్ని సృష్టించి వాళ్ళనే బలి పశువుని చేస్తున్న వర్గం ఒకటి. రెండవది ఏంటి, ఎప్పటికి సెక్యూరిటీ అది కూడా తేలట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, రైట్ నువ్వు నా భూమి తీసేసుకుని డబ్బులు ఇచ్చేసాయి, 3 రెట్లు ఇచ్చేసావు అనుకో, బల్క్ గా వచ్చేది కదా. ఇప్పుడు ఎంత వస్తుంది వీళ్ళకి, 1000 గజాలు అమ్మితే 1 కోటిన్నర ఇవాళ లెక్కలు వీళ్ళు వేసుకుంటారు. వీళ్ళు చెప్తున్నటువంటి 1,00,000 రూపాయలు వేసుకుంటే గజం 1,00,000 రూపాయలు ఉంది అసలు అక్కడ లేదు కదా. కాబట్టి ఇప్పుడు 1 కోటి వేసుకోండి, ఒక 1000 గజాలు కదా వీళ్ళకి, 1 కోటి
వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ ఆ 1000 గజాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా రేంజ్ లో లేదు ప్రెజెంట్. సరే ఓ ₹1,00,00,000 అనుకుంటే, అదే నువ్వు నా స్థలం తీసుకుని నాకు తెచ్చినట్టు ₹1,00,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ అట్లీస్ట్ 50 లక్షలకి తక్కువ అయితే లేదు కదా వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ పరంగా. 50 లక్షల రూపాయలు చేసుకున్నప్పుడు 350 1,50,00,000 నాకు ఇవ్వాలి కదా. వీళ్ళు ఇంకా అయితే గీతే తెలివిగా వాళ్ళని మోసం చేయాలంటే ఎట్లా చేయాలంటే రిజిస్ట్రేషన్ వాల్యూని అక్కడ తగ్గించాలి. ఏ 10 లక్షలో పెట్టాలి, 10 లక్షల మీద 13 30 లక్షలని పెట్టాలి. అప్పుడు ఆడు కోర్టుకు పోతాడు. పోయి అక్కడ ఇదిగో 4 కోట్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఉన్నాయి గతంలో. అప్పుడు బాబు గారు ఏదో అన్నారు కదా ఎకరం 20 కోట్లకి మేము ఇక్కడ అమ్ముతాం అని, అది అన్న వస్తే అప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ పెరుగుతాయి మిగిలిన. అది మరి అది ఏ రోజు వస్తుందో తెలియదు కానీ ఆయన ప్రకటన చేశారు. రెండు వచ్చేది హైదరాబాద్ లో కోకాపేటలోని ఇప్పుడు లేదు 20 కోట్ల రూపాయలు. లేదో నోటికి వచ్చింది ఏదైనా చెప్పేయచ్చు. మనకి ఆశని పుట్టించడం చాలా సులభం. రేపు పొద్దున్న నీకు నగ తీసుకొస్తాను అన్నప్పుడు ఏ భార్య అయినా సంతోషంగా కాపురానికలో చేస్తుంటారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు నారాయణ గారు దాని మీద ప్రకటనలు చేస్తున్నా, బాబు గారు చేస్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, రేపు తొలిదశ పనులు పూర్తి చేసేస్తాం, ఆ సిఆర్డీ భవనాలు ప్రారంభించేస్తాం, కలెక్టర్ భవనాలు, అధికార భవనాలు ఇవన్నీ, ఈ మంత్రుల క్వార్టర్స్ ఇవన్నీ పూర్తి చేసేస్తాం, 2028కి ఆయన ప్రధాని మోడీని తీసుకొచ్చి ప్రారంభించేస్తాం, 3 ఏళ్లలో అన్ని కంప్లీట్ చేసేస్తాం అని చెప్తున్నారు. కానీ అక్కడ చట్టబద్ధత అనే ఊసెత్తట్లేదు, మాట్లాడట్లేదు. అదేమన్నా ముందు చేయగలిగితే రైతులకి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుందా? ఇక్కడ నిస్వార్థత ముఖ్యమండి, స్వార్థరాహిత్యం ముఖ్యం. ఎందుకు చేయట్లేదు వాళ్ళు? ఉట్టి 29 గ్రామాలని రాజధానిగా ప్రకటించాలన్నది లోకల్ రైతుల కోరిక. దాని మీద మన క్లారిటీ ఇచ్చినట్టున్నారు. గుంటూరు, తెనాలి, విజయవాడ కలిపేస్తారని బాబు గారే మొన్న కాన్క్లేవ్ లో. అది ఇస్తే అది చేసేయాలి. అది చట్టబద్ధత కల్పించేశారనుకోండి, ఈ రైతుల్లో కోపం వస్తుంది అనేది ఒక భయం. రెండవది, అది జరిగితే ఇక్కడ ఎవడు భూమి కొంటాడు? ఇప్పుడు విజయవాడ, గుంటూరు కూడా రాజధాని అయినప్పుడు తెనాలి వరకు, ఇప్పుడు బెంచ్సర్కి మన హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో స్థలం దొరుకుతుంటే వెళ్ళి శంషాబాద్ను షామీర్పేటలో కొంటాడు ఎవడ? అదే కదా. ఇప్పుడు బెజవాడ, గుంటూరు నువ్వు రాజధాని ప్రాంతం అన్నాక బెజవాడ, గుంటూరు నగరం, నగరం ఎక్స్పాన్షన్ సులభం. రాజధానిలోని నగరపు ఎక్స్పాన్షన్ ఎంతసేపు? హైటెక్ సిటీ ఎదిగింది ఏంటి? ఎక్స్పాన్షన్. అక్కడ నగరాలు సృష్టించాలి, అక్కడ నగరాలను పెంచాలి, అంతే. అప్పుడు అక్కడ ఎందుకు కొంటాడు? ఇదివరకు డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? క్రిందసారి చంద్రబాబు గారు ఉన్నప్పుడు విజయవాడ, గుంటూరు హైవే మధ్య జరిగింది డెవలప్మెంట్. తాడేపల్లిలో, ఉండవల్లిలో జరగలేదే. అయితే గీతే వాళ్ళ దగ్గర ఉన్న భూములు అమ్ముకుని అక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఉన్నారు. అంతమించి పెద్ద ఎదుగుదల రాలేదు కదా. కాబట్టి అక్కడ సమస్య అది ఉంటది. అందుకని వీళ్ళ స్థలాలన్నీ వీళ్ళ స్థలాలన్నీ అక్కడే కదా ఉంది. అట్లాగే రాజధాని రైతులకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు, 4 కోట్ల 40 కోట్లకి వెళ్ళాలన్నటువంటి. బెజవాడలో 2 కోట్లకు వస్తే బెజవాడ అవుట్స్కట్స్ లో, గుంటూరు అవుట్స్కట్స్ లో 3 కోట్లకు వస్తే అక్కడికి వెళ్ళి 40 కోట్లు పెట్టి ఎవడుగా ఉంటాడండి. కాబట్టి చట్టబద్ధత ఆలోచించట్లేదు. అది జరిగితే, చట్టబద్ధత లేకపోతే రేపు పొద్దున మునిగిపోతారు. అంటే చట్టబద్ధత అనేది దీంతో పాటు ఒక ఎష్యూరెన్స్ కూడా, వాళ్ళకి ఒక నమ్మకం, ఒక భద్రత. రేపు పొద్దున్న మా భూముల వాల్యూ పెరుగుతుంది, ఎక్కడికి పోవు, రాజధాని ఇక్కడే ఉంటుంది అనేది. కానీ ఆ విషయంలో మరి ఎందుకు ఒక అడుగు వేయలేకపోతే? అదే చెప్తున్నా. ఒకటి, ఊరు ఇవన్నీ కలిపేసి పెట్టాలా. రెండవది, అప్పుడు ఎప్పుడైతే ఇట్లా అంతా పెట్టారో, రేపు జగన్ వచ్చి, జగన్ మొన్న మాట్లాడాడు కదా విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టుకుంటే సరిపోద్దని, ఆయన ఆడ కూర్చుని పరిపాలించాడు అనుకోండి, ఇది ఇంకెప్పుడు వెళ్తుంది? అట్లాగే ఉండిపోతుంది కదా. అట్లాగే 129 గ్రామాలే చేస్తే ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ, ఎట్ట వెళ్తుంది? కానీ ఈ భూసేకరణ లేదంటే భూ సమీకరణ విషయం ఓన్లీ అమరావతిలో కాదు, విశాఖలో కూడా, ఉత్తరాంధ్రలో కూడా ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అదేంటది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదో అక్కడ మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఈమెను కూడా ఈమె కాన్స్టిట్యున్సీ అనుకుంటా, అనిత గారిది, అక్కడ అడ్డుకున్నారు ఏకంగా, మాకు వద్దు అని. ఆమె చాలా ట్రై చేశారు అక్కడ కాంప్రమైజ్ చేయడానికి. అలాగే ఇంకో మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఏదో అక్కడ కూడా భూ సమీకరణకు సంబంధించి ఏదో తేడాలు వస్తున్నాయని వీళ్ళకి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారంట. వాళ్ళకి భూములు ఇవ్వాలి, 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి, కమర్షియల్ ఇవ్వాలి, అవన్నీ ఇస్తే కానీ వాళ్ళకి ముందుకు రావట్లేదు. అంటే ఈ భూములు సేకరించే పరిస్థితి ఇక్కడే కాదు, అమరావతిలో కాదు, విశాఖలో కూడా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. ఒక సెగ అయితే తగులుతుంది. కానీ ఐటీ కంపెనీలన్నీ అటే క్యూ కడుతున్నాయి. అంటే అక్కడ కూడా ఈ ఇష్యూని ఎలా ఎదుర్కొంటుంది ప్రభుత్వం? అంటే వైజాగ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ గురించి రాలేదు, అది నక్కపల్లి దగ్గర వచ్చింది ఏంటంటే కాలుష్యం గురించి.
అదే ఇప్పుడు బల్క్ ఇదేమో డ్రగ్స్ కాలుష్యం ఫ్యాక్టరీ, గురించి వచ్చింది. మత్స్యకారులు మా జీవనోపాధి పోతది, దాని నుంచి వచ్చే కాలుష్యం ఇందులో అది సముద్రంలో కాదు, కలిస్తే అది చేపలన్నీ వాళ్ళది భూసేకరణ గొడవ. ఇది భూసేకరణ కాదు, ఆ ఫ్యాక్టరీ వద్దని వాళ్ళు. ఆల్రెడీ కట్టున్న పొల్యూషన్, ఆల్రెడీ అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఉంది, మళ్ళీ ఇంకో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, మళ్ళీ వచ్చే దాని గురించి కూడా కాదు, ఉన్న దాని వల్ల చేపలు లేవు. ఇక్కడ ఏంటంటే మనం రెచ్చగొట్టింది మనల్ని వెంటాడుతుంది. అనిత గారు 2019 ఎలక్షన్స్ ముందు ఆ ప్రాంతానికి వెళ్ళారు, వెళ్ళి మత్స్యకారులు బాగా రెచ్చగొట్టి వచ్చారు. మీకు కిడ్నీలు పోతున్నాయి, రేపు పొద్దున ఏది మూత్రపిండాల దగ్గర నుంచి అన్ని పోతాయి, రేపు ఇది పోద్ది, ఎల్లుండి ఇది పోద్ది అని ఆవిడ చక్కగా లెక్చరర్ కదా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చింది అక్కడ ఏమేమి పోతాయో. కాబట్టి ఇదంతా కూడా ఆ ఫ్యాక్టరీ ఎవరిది, సో బెనామీ, వీడిది, జగన్ గారి బెనామీ. ఇది అంటానికి నాకేం ఫీలింగ్ లేదు. కాబట్టి వాడి బెనామీ కాబట్టి జగన్ ఏం చేయట్లేదని. ఫ్యాక్టరీ పెట్టింది జగన్ వచ్చిన తర్వాత పెట్టాడు, ఎప్పటి నుంచినో ఉన్నటువంటి ఫ్యాక్టరీలే ఇవన్నీ కూడా. బేసిక్ గా మనకి ఇక్కడ వెరీ సింపుల్ అండి, ప్రజలని ఎక్కడ ఎలా మానిటర్ చేయాలి, జస్ట్ డైవర్షనల్ గేమ్ నడుస్తుంది. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు అమెరికాలో ఎందుకు పెట్టలేదు, చైనాలో ఎందుకు పెట్టారు, ఇండియాలో ఎందుకు పెట్టారు? ఇక్కడ పేదోళ్ళను మనం ముంచడం చాలా సులభం, మూయించడం చాలా సులభం, దబాయించగలిగితే బతికేస్తారు, పోలీసులతో కొట్టైనా కంట్రోల్ చేయగలం. ఆ దేశాల్లో అట్టా ఒప్పుకో మానవ హక్కులు, పౌర హక్కులు. ఇక్కడ ఏంటి, నేను వైజాగ్లో TV9లో పనిచేసినప్పుడు కనీసం ఒక 200 స్టోరీలు చేసి ఉంటా, వేసాం, లైవ్లు ఇచ్చాం, డిబేట్లు చేసాం. ఏంటో తెలుసా, అక్కడ ఆ సముద్రంలో ఈ మన మందుల ఫ్యాక్టరీలు, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్న అన్నీ తీసుకెళ్ళి నీళ్లు, వాస్తవంగా రూల్ ఏంటి, వాటిని ఒక పిట్స్ లాగా ఏర్పాటు చేసి అవి కూడా బయటికి పోకుండా భూమిలోకి ఇంకకుండా ఒక సిమెంటు వీటిట్లాగా రాతి వాటితో గొట్టాలు ఏర్పాటు చేస్తారు, ఐరన్ పెడతారు, ఏమైనా పెట్టు నువ్వు, భూమిలోకి ఆ కాలుష్యం ఇంకకూడదు. అంటే ఒక మెడిసిన్ తయారు చేశాక వాటర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, VTPS ఉంది, బొగ్గుని కాల్చి మన కూల్ కెనాల్, హాట్ కెనాల్ అని ఉంటుంది. బొగ్గుని కాల్చేటప్పుడు విపరీతంగా కాలుస్తారు, కాల్చాక కూల్ కెనాల్లో వెళ్ళిన నీళ్లు అట్లాగా ఇట్లా తిరిగి వస్తాయి, అందులో ముంచుతారు, ముంచగానే అవి మొత్తం హీట్ ఎక్కిపోతుంది, ఆ వాటర్ అంతా వేడొచ్చేస్తుంది, ఆ వాటర్ వచ్చేట కృష్ణానదిలో కలిసిపోతుంది, అది హాట్ కెనాల్ అంటారు. అందులో పడితే మనిషి వేడిగా బొబ్బలెక్కి చచ్చిపోతాడు. కూల్ కెనాల్, హాట్ కెనాల్ అని ఉంటుంది. అంటే ఇది పొల్యూటెడ్ ఆ బొగ్గుది. దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు దారిలో విజయవాడ భవానీపురం దగ్గర వాటర్ స్టోరేజ్ పాయింట్, దాంట్లో నుంచి నీళ్లుని క్లియర్ చేసి శుద్ధి చేసి విజయవాడకి నీళ్ళ కింద ఇస్తారు. ఇది సిస్టమ్. అంటే ఏంటి, నీళ్లలో కలిపేస్తున్నాం మనం. ఈ మీకు అక్కడేంటి ఉంది, సముద్రంలో కలుపుతున్నా తాగేది లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ సముద్రంలో కలిపితే మనకు ప్రాబ్లం రాలా. తాబేళ్లు, చేపలు ఆ ప్రాంతంలో గుట్టలుగా పడి ఉంటాయి సముద్ర పొడ్డు, స్టిల్ నో మీకు గుట్టలుగా. అసలు ఇప్పుడు ఆ ప్రాంతాలకు రావడం మానేసినాయి చేపలు. ఎందుకు వచ్చి చస్తాయా, వాటికి ఒకసారి అలవాటు అయ్యాక గుట్టలు ఉంటాయి అనమాట అక్కడ. ఇక మరి ఈ మత్స్యకారుడికి చేపలు ఎక్కడికి వస్తాయి? విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మత్స్యకారులు, సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు ఎంత సర్వనాశనం అయ్యారో చూడండి. ఎందుకు గుజరాత్కు పోతున్నారు మనకి పనులకి? వీళ్ళకి ఏంటంటే అక్కడ కొంతమంది నాయకులు 10,000 20,000 తీసుకుని యాజిటేషన్స్ డైవర్ట్ చేసేటటువంటి వాళ్ళ మూలంగా వాళ్ళు అన్యాయం అయిపోయారు. నిజంగా ఫ్యాక్టరీ ఉండాలి, ఫ్యాక్టరీలో నువ్వు ఎందుకు ఆ సిస్టమ్ని పెట్టుకో, సముద్రంలోకి ఎందుకు పంపిస్తున్నారు మీరు ఆ నీళ్లు? దాని మీదన జగన్ ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మన గోదావరి జిల్లాల్లో ఫ్యాక్టరీల గురించి మాట్లాడా, ఆక్వా ఫ్యాక్టరీల గురించి. తర్వాత అతను ఏమైనా తీసేసాడా? మళ్ళీ మొన్నటిసారి పవన్ కళ్యాణ్ మాట్లాడా, ఈయన ఏమైనా తీసేసాడా? తర్వాత ఇప్పుడు ఆ ఉప్పాడ వాళ్ళు చెప్పి అంతకుముందు జగన్ తిరిగాడు, మొన్నటిసారి ఈయన తిరిగాడు. ఆపుతాడా ఎవడన్నా? ఫ్యాక్టరీలు పెట్టిన దాన్ని ఒక్కదాన్ని ఆపిస్తే మొత్తం ఫ్యాక్టరీలు పోతాయి, అసలు మొత్తం తీసేయాలి. పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ ఏదన్నా ఉంటుందా అండి? పొల్యూషన్ లేకుండా ఫ్యాక్టరీ ఉండదు. ఆ పొల్యూషన్ వాటర్ ఎక్కడికి పోయాలా? సరిగ్గా శుద్ధి చేసి ఇవన్నీ చేస్తే దానికి అయ్యే ఖర్చుతో ఇది అసలు రా మెటీరియల్ కాదు. మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా అవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇనుము భారతదేశంలో ప్రపంచంలో అతి ఎక్కువ కాస్ట్ అది, కాబట్టి ఎవడుగోండ అంటగట్టాలి అది. ఇట్లాగా అప్పుడు ఏ కంపెనీ వాడు ఉంటాడు? కాబట్టి చెయ్యడు. అంటే ఫ్యాక్టరీలో ఒక ఇష్యూ అయితే అక్కడ
స్థల సేకరణ కూడా పెద్ద అంటే విశాఖలో పైగా వీళ్ళందరూ ఇప్పుడు 99 వయసులకి అంటే వచ్చి క్యూ కడుతున్నారు, దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వాలి ఆల్రెడీ కొన్ని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అది ఎలా షార్ట్ అవుతుంది? పేదవాడిని మధ్య తరగతిని బెదరైపోతున్నారండి వీళ్ళు. ప్రజలు కనుక అప్రమత్తమై అవసరమైతే లీగల్ పోరాటాలు చేయడానికి ఎవడికాడు ప్రిపేర్ కాకపోతే ఒక కంపెనీ వాడికి ప్రభుత్వ భూమి ఎందుకు భూమి ఎక్కడ ఉంటుంది సార్? ఎందుకు లేదా? అక్కడ బోల్డ్ అంత ఉంది. అసలు రాజధాని జగన్ అక్కడ ఎందుకు పెడదాం అనుకున్నాడు? దాదాపు 20,000 ఎకరాలు ఉంది అందులో. కాబట్టి వీళ్ళు కబ్జాలు చేశారు రాజకీయ నాయకులు. బోల్డ్ అంత ఉంది ల్యాండ్. ఎక్కడ ఎందుకు నాకు తెలియక అడుగుతాను. కేంద్ర ప్రభుత్వం వీళ్ళే కదా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళే ఉంది కదా. ఇప్పుడు నువ్వు అక్కడెక్కడో ఎందుకు ఇయటం? తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ దగ్గర ఎందుకు ఇవ్వ ల్యాండ్? స్టీల్ ప్లాంట్ దగ్గర ఎన్ని లక్షల ఎకరాలు ఖాళీ ఉంది, 8,000 ఎకరాలు ఖాళీ ఉంది. అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడ ఇవ్వచ్చుగా. ఇచ్చి ఇప్పుడు దాని మీద ఏడాదికి ఎంత అని చెప్పి కౌలు లెక్కన లైక్ లీజ్ డబ్బులు అద్దె. ఇప్పుడు వాడు ఎవడో మొన్న బెంగళూరులో ఒకటి పెట్టాడు, గూగుల్దా లేకపోతే సంథింగ్ ఒక కంపెనీ. వాడు ఏడాదికి 50 crores రెంట్ కడతాడట. ఏడాదికి 50 crores రెంట్ కడతాడట. బిల్డింగ్ కట్టించేస్తే అక్కడ 50 కోట్లు అద్దె కడతాడు వాడు. స్టీల్ ప్లాంట్ భూముల్లో కట్టించండి అయ్యి, అట్లాగా కట్టించి అద్దెలు స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి, లాభాలు వస్తాయిగా, ప్లాంట్కి కూడా బెనిఫిట్ కదా. ప్లస్ ఆ ల్యాండ్ ఆ ప్రాంతము చాలా చక్కటి శోభతో ఉంటుంది, పర్యావరణ పరంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూస్తే అక్కడ అంత గ్రీనరీ ఉంటుంది స్టీల్ ప్లాంట్ ఏరియా అంతా, అవకాశం ఉంటుంది కదా. రెండు అది కేంద్ర ప్రభుత్వందేగా, మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని చేసుకోవచ్చుగా. లేదా అట్లాంటి భూములు తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు అంతా కూడా ప్రజల నుంచి సేకరించడం. ఇప్పుడు ఎవడో ఏదో ఫ్యాక్టరీ వాడు అడిగాడు 300 ఎకరాలు, అది సేకరించడానికి అడ్డొస్తే ఊరుకోవద్దు అని. ఊరుకోవద్దు అని నాకు అర్థం కాల. నా భూమి నా రేటుకి 3 గట్టు నువ్వు. వీళ్ళు ఎంత చెప్తున్నారు అక్కడ, వాళ్ళు ఎంత అడుగుతున్నారు? మనం కొనేటప్పుడేమో 10 కోట్లు ఉంటుందా, వాళ్ళకి ఇచ్చేటప్పుడేమో 50 లక్షలు అంటావా? ఎట్లా కరెక్ట్, ఎలా జెన్యూను? భూమిని సేకరించు. వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా పబ్లిక్ నిలదీసేది అదే. ఇప్పుడు గంటా శ్రీనివాసరావా లేకపోతే గనక గీతం ఆయన భరత్ వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వీళ్ళ భూమి ఇస్తారా? ఏం గీతం యూనివర్సిటీలో బోర్డు అంత ఖాళీగా ఉంది కదా స్థలం, అది అక్కడ గవర్నమెంట్ భూమిని వాళ్ళు తీసుకున్నారనే కదా జగన్ ఉన్నప్పుడు అది తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటిది. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు. అది ఎందుకు ఇవ్వరు? అది వాళ్ళ భూమి కూడా కాదు, ప్రభుత్వ భూమి అది. అది ఎందుకు ఇవ్వరు? అయ్యేమో వాళ్ళు కబ్జా చేసి వాళ్ళకి ఎంతకని రెగ్యులరైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి. మరి అయ్యవచ్చుగా మీరు, ఎందుకు ఇరు? జనాల భూములు లాక్కుంటారా? వాడికి కష్టార్జితాన్ని లాక్కుంటారా? తక్కువకి ఇస్తారా? అది భూమి ప్రభుత్వ భూములు ఇవ్వండి. మీరు ప్రభుత్వ భూములు ఇవ్వకుండా ఎప్పుడైతే ఇచ్చేస్తారో రివోల్ట్ వస్తారు. అక్కడ ఒక చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూసేకరణ అంటున్నారు. భూసేకరణ చేయండి. భూసేకరణ అనేటువంటి 3 రెట్లు. అదేదో మీరు రిజిస్ట్రేషన్ వాల్యూలు మీరు ఆ ఏరియాలో జీవోలు ఇచ్చేసి, అంటే మీ రూల్ ప్రకారం ఏదో 5 లక్షలు 10 లక్షలు అనకండి. ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ఎట్టుందో దానికి 3 రెట్లు ఇవ్వండి. ప్రతి రైతు తెచ్చి మీకు చేతిలో పెట్టిస్తాడు, నమస్కారం పెడతాడు. అంత ఇచ్చి ఇక్కడ 99 పైసలకి ఇవ్వాలంటే అవుతుందా? అది కదా మరి. ఇక్కడ రూపాయికి ఎకరం ఇవ్వడం అంటే వ్యవహారం కాదు కదా. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి వచ్చేసరికి సార్, మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి అన్నారు. మిథున్ రెడ్డి ద్వారానే నిధులు మళ్లించారు. ఈ తీగలాగితే ఎలా వెళ్ళింది దొరుకుతుంది అనుకాను. దాదాపు 70 రోజులు పైగా అనుకుంటా, 72-73 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా సిట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనేది. అంటే ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు లోపలేస్తారా, అసలు సరైన ఆధారాలే. కానీ ఒక్కొక్కరు బయటకు అయితే వస్తున్నారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చేసారు మొత్తం మీద. ఆయన అంటే బెయిల్ టైం అయిపోయింది, బెయిల్ మీద బయటకు వచ్చేసారు. సాధించింది ఏంటి లిక్కర్ స్కామ్లో? నిజంగా ఆ లింక్ దొరికిందా, లేదంటే వీళ్ళన్నట్టు ఆధారాలు లేని ఒక నిరాధార కేసుగానే ఇది ఇంకా తేలిపోబోతుందా? ఇప్పుడు వాళ్ళకి కూడా ఇందులో ఎవరికో శిక్ష పడాలన్న కోరిక ఏం లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎలా చెయ్యాలన్నది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, బాబు గారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న సంస్థను పట్టుకున్నారు. మొన్న మధ్యన గోదావరి జిల్లాలో పట్టుకున్నారు. ఎవరు దొరికారు? వాళ్ళు అధికార పక్షం వాళ్ళే కదా. అదే అనేది ఏంటవి బ్రాండ్స్ స్టిక్కర్లు, ఒరిజినల్ స్టిక్కర్లే తయారు చేయించేసి తీసుకొచ్చేసి అతికిచ్చేసి అమ్మేస్తున్నారు. అది చాలా పెద్ద కుంభకోణం. అది చిట్ట చివరి తింటాం. అంటే ఇప్పటికి ఇన్ని రకాలు తినేశాక
ఇంకా చాలా ఆవురు బంతి తింటున్నారు. అది అవును. ఇప్పుడు ఏం జరుగుతున్నది, అనేక మంది ఎమ్మెల్యేలు గోవా నుంచి లేదంటే కనుక మన దాని పేరేంటది పాండిచ్చేరి నుంచి లారీల కొద్దీ బాటిల్ తెప్పించుకుంటున్నారు. నాన్ ట్యాక్స్ లిక్కర్ బెల్ట్ షాపుల్లో దొరుకుతున్న మద్యం అవే. ఈ చేస్తున్నది అధికార పక్షం వాళ్ళే. రెండో పక్కన మద్యం దుకాణాలకి అవి అంటగడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ చేత కూడా. బెల్ట్ షాపులు తినేశారు, బార్లు ఇవి ఇన్ని రకాల మద్యం తింటున్నారు. జనానికి కనబడుతోంది ఇది. దీన్ని డైవర్ట్ కావాలంటే 4 కాన్సెప్ట్. ఇది రేపు పొద్దున నెగిటివ్ అవుతుందని తెలుసు వాళ్ళకి. దీన్ని అసలు ఇట్లా ఆలోచించకుండా ఉండాలంటే ముందు నుంచినే రివర్స్ గేమ్. ఏమని అంటే జగన్ తినేశాడు, జగన్ టైంలో చచ్చిపోయారు అంటే, ఇప్పుడు చచ్చిపోయిన జగన్ టైంలో చచ్చిపోయిన వాళ్ళు 30,000 మంది. ఎవడు చెప్పాడు? ఏ కాగితం ఇచ్చింది? నువ్వు అప్పుడు నిద్రపోతున్నావా? నువ్వు అధికార పక్షం కదా, వెళ్ళాల్సింది కదా వాళ్ళ దగ్గరికి, వెళ్ళి చూపించాలి. ఎవరికి చూపించావు నువ్వు? అప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దీనివల్లనే అనుకో, కల్తీ మద్యం అనుకో. కల్తీ మద్యం ఏంది? మందులు. నువ్వు బ్రాండెడ్ అదే కంపెనీల దగ్గర నువ్వు తీసుకుంటున్నావు, అదే పేర్లు తీసుకుంటున్నావు. ఇంకో 4 పేర్లు నువ్వు ఎక్కువ పెట్టావు. ఇంకోటి అప్పుడు అనుమతి ఇచ్చింది కూడా నువ్వే. కానీ ఒక ప్రచారం అయితే దుష్ప్రచారం చేయగలిగారు కదా. ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఇవన్నిటి మీద చర్చ జరగకూడదు, బిల్డ్ షాపుల గురించి ఇవన్నీ. కాబట్టి అతను లెక్కర్ తినేశాడు, అక్కడ లెక్కర్ తినేశాడు అన్నటువంటి పాయింట్ తేవాలి. రెండవది, చంద్రబాబు మీద లెక్కర్ కేసు జగన్ పెట్టాడు, అది ఇంకా కేసు ఏమి తీసేలా. కాబట్టి జగన్ కూడా లెక్కర్ కేసులో పెట్టాలి. చంద్రబాబు మీద ఏం కేసులు పెట్టారో లెక్కర్ ఎన్ని కేసులు పెట్టారో అవి జగన్ మీద కూడా పెట్టాలి. అందులో ఒక భాగం ఇది. రెండవది, అది ఫిక్స్డ్ టార్గెట్ ఏమో, అంతే, ఏ రోజుకైనా చెయ్యాలి దిగిలోపు, అంతే. అందుకోసం చేస్తున్నటువంటి తప్పించి వాటిట్లలో లెక్కరు ఎవడు కంప్లైంట్ ఇలా మా దగ్గర డబ్బులు తిన్నారని. వీళ్ళు ఏం పట్టుకున్నారా అంటే, వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే ఒక స్ట్రాటజీ వల్ల వీళ్ళ వ్యూహకర్తలు ప్లానింగ్ అయి ఉంటుంది. అది దాన్ని ఏమంటారు, షాపులు, వీళ్ళ వ్యాపారాలు ఉంటాయి కదా, జగన్కి సన్నిహితంగా ఉండే వాళ్ళందరి వ్యాపారాలని ఈ వంకతో వాళ్ళ డేటా అంతా తెప్పించుకోవడం, అది ఆర్థిక మూలాల మీద కొట్టడానికి. అది రేపు పొద్దున వీళ్ళ మనుషులు ఉంటారు అక్కడ ఐటీ డిపార్ట్మెంట్ లోను వీటిలో, ఇందులో ఏమైనా ల్యాప్సెస్ దొరికితే దాని ద్వారా వాళ్ళతో వేయిస్తారు. లేదా ఈ లోపు అందులో ఏమైనా ల్యాప్సెస్ దొరికితే వీళ్ళే పట్టుకుందామని వీళ్ళు ఆడిటర్లు గిట్టర్లు చాలా పెద్ద టీంతోనే చేశారంతా. కాకపోతే ఏమీ దొరకలేదు కాబట్టి మిథున్ రెడ్డి దాంట్లో, లేకపోతే ఆ కాగితాలు చూపెట్టేవాళ్ళు కదా వీళ్ళు, ఏమీ దొరకలేదు. అదే 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు అన్నారు ముందు, అది కూడా వెనక్కి వెళ్ళి ఫైనల్ గా వచ్చేటప్పటికి లంచం అని ప్రూవ్ చేయడానికి ఏమి లేదన్నదే కదా. హియర్సే ఎవిడెన్స్ కాన్సెప్ట్ తోనే మూవ్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే కొంతమందిని బెదరేశారు, చిన్న చితక ఉద్యోగులు ఉంటారు చూడండి, లేదా పెద్ద ఉద్యోగమే చేశారు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండేటటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళని బెదరేసేసి 4 జైళ్ళలో పెట్టారా, వాళ్ళని వేధించారా, హెరాస్ చేశారు. చేసేటప్పటికి మీరేం చెప్తే అది చేస్తాం సార్ అంటారు కదా. అప్పుడు వీళ్ళే ఒక కాగితం రాసేసి అది లీగల్గా, అదేదో లీగల్ టీం ఢిల్లీలో కూర్చొని చేస్తున్నట్టు ప్రిపరేషన్ అంతా వాళ్ళు రాసిస్తారు. దాని మీద వీళ్ళతో సంతకం అదే అది 161 స్టేట్మెంట్ అంటారు. లేదా వీళ్ళకి ఎలాగ మాట్లాడాలో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి 164 స్టేట్మెంట్ తీసుకొస్తారు. ఇట్ కెన్ బి ఛాలెంజ్డ్. దాన్ని కూడా ఆ ఆధారంగా తప్పించి డబ్బులు పట్టుకోలేదు అన్నారని వెళ్ళి అక్కడ ఒక ఎసిరెడ్డిది అని చెప్పేసి 11 కోట్ల అన్నారు. తెరది వస్తే అది నా సంబంధమే లేదు పొమ్మన్నాడు. ఫైనల్ గా వీళ్ళు ఏం పట్టుకున్నారా అంటే, లేదా మేము పేపర్లో రాసాం, మా ఈనాడు జ్యోతిలో రాశారు కూడా బంగారం కొనేసుకున్నారంట, మా ఈనాడు జ్యోతిలో రాశాం కాబట్టి డబ్బులు ఎలక్షన్ ఖర్చు పెట్టేశారంట, మా ఈనాడు జ్యోతిలో రాశాం కాబట్టి 100 బోగస్ కంపెనీలు పెట్టేశారట. వాటిట్లో నీకు తెలీదా చదువు, ఈనాడు జ్యోతి చదువాయా నీకు తెలుసు, సాక్షి వాడిని నమ్మబాక అంటారు వీళ్ళు. అంటే దబాయించేసి నడుపుతుంటారు. ఈ కేసులో చెవిరెడ్డి గారి మీద ఏమన్నా బలంగా ఉన్నాయా సాక్ష్యాలు, అందుకే ఆయన బయట రాలేకపోతున్నారు? ఏం లేదు, చెవిరెడ్డిది ఏంటంటే వీళ్ళు చూపెట్టేది గతంలో ఇన్ని కేసులు ఉన్నాయి అని చూపెడతారు. ఆయన డ్రైవర్ ఆయన పిఏ అది కూడా ఏం పట్టుకోలేదు కదా, వాళ్ళు చెప్పారన్న పాయింట్ మీదనే అతను అరెస్ట్ చేశారు. కానీ ఎందుకని మోహిత్ రెడ్డిది ఇప్పటి వరకు అరెస్ట్ ఒప్పుకోవట్లేదు కోర్టు? ముందస్తు బెయిల్ కంటిన్యూ అవుతానే ఉంది కదా. రెండవది, చెవిరెడ్డికి సంబంధించి ఏ ఆధారం చూపించారు వాళ్ళు? లేదు. అతను కూడా రేపు మాపో మళ్ళీ వదిలిపెట్టేస్తారు. ఏముండదు, ఇంకొక 2 నెలలు 3 నెలలు పోతే వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఇంకెవరినన్నా అందులో పెడదామా ఏంటనేది చూస్తున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ అవసరమైనప్పుడు వాడతారేమో, ఏదైనా టాపిక్ డైవర్షన్ వచ్చినప్పుడు ఒక్కసారి కేసు ఇంకేదన్నా చూస్తున్నారు, వేరే కేసు ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెట్టిన సమీక్ష వాస్తవానికి మొన్న పెట్టిన మీటింగ్ కి గతానికి డిఫరెన్స్ ఏంటంటే సార్,
అఫీషియల్గా అయితే లోపల ఏం జరిగింది అనేది బయటికి రాలేదు. అంటే ఒక ప్రకటన అయితే చేయలేదు. అన్ని లీక్స్ లేదంటే పేరు నాని గారు ఏదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్ప రాలేదు. అంటే ఏదైనా ఒక పకడ్బందీ వ్యూహంతో వెళ్తుందా, లేదు అంటే ఒక అసంతృప్తి, ఒక వార్నింగ్ లాంటిదే జరిగిందని అనుకోవాలా నానిగారి మాటలను బట్టి? అంటే ఇక్కడ బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. పబ్లిక్ మెంటాలిటీ ఎట్లుంటుందో వీళ్ళ మెంటాలిటీ కూడా అట్లాగే ఉంటుంది. కార్యకర్తలు ఇప్పటికిప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఏం సాధించాలి, ఫస్ట్ బేసిక్ సమస్య. ఇప్పటికిప్పుడు ఏమీ ఉండవు. అంటే ఇప్పుడు ఏదైనా చేసి భారీ ఇన్ఫ్లుయెన్స్ చేసినా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు, పైసలు ఖర్చు తప్పించి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ పార్టీని సంస్థాగత నిర్మాణం మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన మీటింగుల్లో కూడా పార్టీ సంస్థాగత కార్యకలాపాలని డిసెంబర్కి పూర్తి చేసేయమంటున్నాడు. దాన్ని నవంబర్ కల్లా పూర్తి చేయమని చెప్తున్నారు సజ్జల్ గారు. అట్లా తొందరగా పూర్తి చేసేసుకుని ప్రతి నియోజకవర్గానికి ఒక 8,000 మంది పిలిస్తే వచ్చేటట్టు. అంటే ఇప్పుడు ఎస్సీ కమిటీ, ఎస్టీ కమిటీ, విద్యార్థి కమిటీ, ఇట్లా ఒక కమిటీ, ఆ కమిటీ ఒక 50 మంది కమిటీ సభ్యులు వేసుకోండి. అంటే ప్రెసిడెంట్, సెక్రటరీలు, వాళ్ళతో పాటుగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎట్లా వేసుకుంటారు కదా. అనుబంధ విభాగాలు ఉన్నాయి కదా, ఇలా 15-20 ఉన్నాయి కదా, రైతు విభాగం అని, విద్యార్థి విభాగం, అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 50 మందిని అట్లా వేసుకోండి. ఇట్లా ప్రతి బూత్ కమిటీకి, ఆ తర్వాత మండల కమిటీ, జిల్లా కమిటీ, ఇట్లా ఒక నియోజకవర్గ కమిటీ వేసుకుంటే ఒక నియోజకవర్గానికి 8,000 మంది ఏదో ఒక పదవిలో ఉంటారు. ఆ 8,000 మంది ఉన్నప్పుడు 8,000 మందికి ఇలా కమ్యూనికేషన్ చేస్తుంది, నెంబర్ 1. రెండోది గబక్కన పోరాడితే 8,000 మంది అక్కర్లేదు, 500 మంది వచ్చినా నిండుగా కనబడుతుంది కదా. ఇది ముందు సంస్థాగత నిర్మాణం. తెలుగుదేశం ఏ సంస్థాగత నిర్మాణాన్ని అయితే చేసిందో, కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఉన్న సంస్థాగత నిర్మాణం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఆ పనిని ఎమ్మెల్యేలని తొందరగా చేయమని చెప్తున్నాడు ఆయన. ఈ జోనల్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ ఏరియాలు అప్పచెప్పారు. ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా మొన్న 2 ఏరియాలు తీశారు, ఏది అతను జైలుకి వెళ్ళినప్పుడు, మళ్ళీ అప్పచెప్పేశారు. అవన్నిటిని కూడా అనంతపురం ఇవన్నీ కలిపి పూర్తి చేసే బాధ్యత అతను చూసుకుంటాడు, కమిటీలు ఇవన్నీ కూడా. అది అతని ప్లానింగ్ తప్పించి ప్రజెంట్ ఇప్పుడు ఏదో బేభత్సం ఆర్భటాలు. నాకు తెలిసి ఏంటంటే ఇప్పటికి ఇంకొక ఏడాది దాకా ఇవన్నీ చూస్తారు. 2.5-3 ఏళ్ళు అయ్యాక అప్పుడు జనంలోకి పోతారు. ఈ కమిటీలతో స్థానిక ఎన్నికలకి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? స్థానిక ఎన్నికలకి ఈ కమిటీలు వస్తే క్లియర్, కానీ స్థానిక ఎన్నికలు ఈ లోపు అయిపోతాయి. వీళ్ళు డిసెంబర్ కదా లెక్క. స్థానిక ఎన్నికలు వచ్చే నెలలోనే జరగాలి కదా, వచ్చే 2 నెలల్లోనే. అంటే మార్చి వరకు ఉన్నట్టునే కదా, 2 కదా ఉన్నాయి. జనవరిలో చేయాలనుకుంటున్నారు, వీళ్ళు డిసెంబర్ అంటున్నారు, కానీ దానికోసం ప్లాన్ చేయలేదు. ఈ లోపు స్థానిక కమిటీలు ఒక రకంగా వీళ్ళకి అదనపు ఫెచ్చింగ్ అయింది. వాస్తవంగా ఎలక్షన్ జనవరిలో జరగాలన్నట్టు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది. వీళ్ళకి నోటిఫికేషన్ అది కూడా ఇచ్చింది, షెడ్యూల్ కూడా ఇచ్చింది. కాబట్టి అప్పుడు చేస్తారు. వీళ్ళు ఈ లోపుగానే పూర్తవుతాయి. వీళ్ళు ఇప్పుడు అనుకున్నది కాదు కదా, అది డిసెంబర్కి పూర్తి చేయాలని జగన్ ఎప్పుడు అనుకున్నది. ఇప్పుడు అట్లా కమిటీలన్నీ పూర్తయినంటే ఒక రకంగా ఉపయోగం. ఆ టైంకి సర్పంచ్లు ఎవరు, వార్డు మెంబర్లు ఎవరు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్, ఒక రకంగా ఇంతకుముందు ట్రూ అప్ అనే మాట విన్నాం మనం, ట్రూ డౌన్ అది కూడా 13 పైసలు యూనిట్ తగ్గించడం. ఆ విషయంలో అంటే క్రెడిట్ అమకాతాల వేసుకునే ప్రయత్నంలో టీడీపీ సక్సెస్ అయిందా, లేదు అదేం కాదు విద్యుత్ నియంత్రణ మండలి తగ్గించమన్న ఛార్జీలే అని చెప్పడంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో జగన్ లేదంటే వైసీపీ సక్సెస్ అవుతుందా? ఒకటి, కరెంట్ ఛార్జీలు తగ్గుదల అనేటటువంటి సంతోషం, సంబరం ఏం పబ్లిక్ లో కనిపించలేదు. ఎందుకు వచ్చిందయ్యా అంటే వీళ్ళు 4-5 రోజులు పేపర్లో రాసేశారు గొప్పగా, కానీ ఎందుకు లేదంటే ఇప్పుడు కరెంట్ నేనే చూశాను. ఏముంది, ఈ నెల బిల్లు ఒక 50 రూపాయలు 60 రూపాయలు తగ్గుతుంది. ఏముంది, 300 యూనిట్లకి 32 రూపాయలు తగ్గుతుంది సార్. యూనిట్ కి 13 పైసలు అంటే ఫీలింగ్ కనబడుతుంది, 32 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడు జిఎస్టీ 500 దాకా తగ్గుతుంది ఒక్కొక్క ఇంటికి. ఇది 5,000 సంపాదించే వాళ్ళకి 500 తగ్గుతుంది. 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటోడికి 1,000 రూపాయలు తగ్గుతుంది. పాల ప్యాకెట్లన్నీ కనబడిపోతుంది. మనకి నెలకు 60 పాల ప్యాకెట్లు కావాలి, 60 పెరుగు ప్యాకెట్లు కావాలి, అక్కడే కనబడుతుంది కదా. ఎవడు ఫీల్ అవుతున్నాడు దాంట్లో? ఎగబడి ఏం ఫీల్, సంతోషపడట్లేదు కదా, క్యాజువల్. ఓకే. రెండోది, ఎప్పుడైతే నువ్వు దాంట్లో రాజకీయం చేసావో, ఏమని వ్యవస్థను బాగా అద్భుతంగా బాగు చేసేసాం అందువల్ల అని, అది పబ్లిక్ లోకి వెళ్తుంది అనుకున్నారు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు, పవర్లో లేనప్పుడు వీళ్ళ మీడియానే వీళ్ళకి శాపం. పవర్లో లేనప్పుడు అది బలం, పవర్లో ఉన్నప్పుడు శాపం. పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళ మీడియా అని చెప్తుందో సెకండ్ వెర్షన్ కోసం మిగతా మీడియా చూస్తారు. సోషల్ మీడియా ఇప్పుడు జగన్కి మైనస్ ఏంటి, అపోజిస్ట్గా ఈ మీడియా అంతా ఉండటం, వాళ్ళ మీడియాని పట్టించుకోకపోవడం అన్నది జరుగుతుంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అది మైనస్ అయింది.
ఇప్పుడు సాక్షిని ఎక్కువ ఫాలో అవుతున్నారు, అందుకే సెకండ్ పొందింది మళ్ళీ. అది అవును. వెళ్ళిపోవాల్సింది కాస్త మళ్ళీ ఈనాడికి దానికి ఒక 50,000 ఏమో విషయం తేడా ఉందంటే ఓకే. ఆ టైప్లో ఎందుకు వచ్చేసింది అంటే పబ్లిక్ సెకండ్ వెర్షన్ చూస్తారు. అది ఈ సెకండ్ వెర్షన్ వచ్చినప్పుడు ఇక్కడ క్లారిటీ ఉంది వాళ్ళకి, ఇదేమీ లేదు ఈ 12 నెలలు అన్నట్టుంది. అందుకే నిన్న చంద్రబాబు గారు రూట్ మార్చారు చూడండి, మెయిన్ కూడా తగ్గించడం చూస్తామని. అది అంటే ఒప్పుకున్నారు, ఇది ERC దే తర్వాత మాది కాదు. తగ్గించాలి. ప్రాక్టికల్ గా ఏంటి కరెంట్ ఛార్జీలు తగ్గాలంటే అనవసరంగా వేస్తున్నాయి ఉన్నాయి. ఇప్పుడు 2021 22 ఇప్పుడు ఎందుకు వసూలు చేస్తారు? అదే కదా, అవన్నీ చేయకూడదు కదా. అదే కదా, ఆ రోజు మేనేజ్ చేస్తున్నాం అంటే మరి అప్పుడు చంద్రబాబు టైంలో చేయడం కూడా అదే కదా. జగన్ చేసింది ట్రూ అప్ ఛార్జ్ అయినా ఇప్పుడు వీళ్ళదైనా అదే ఛార్జ్. ఇప్పుడు ఈ నెల బిల్లులో ఏమన్నా వచ్చింది అట్లాగా? ఈ నెల బిల్లులో ఈ 21లోది కట్టించుకోలేదు, 22లో కట్టించుకోలేదు అని ఏమన్నా వచ్చిందా? చూడమనండి ఇప్పుడు ఎంత అనేది. కాబట్టి అక్కడ దాని మీదన ఏమన్నా బల్క్ తేడా కనబడితే ఓ తృప్తి ఉంటది, ఆ బల్క్ తేడా కనిపించట్లేదు. అంటే ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుంది, దాంతో వెనక్కి తగ్గక తప్పట్లేదు. కానీ ఒకటిసారి ఈ నెలలో సచివాలయ ఉద్యోగులు నల్ల రిబ్బన్తో చాలా చోట్ల పంపిణీ చేశారు. కొన్ని చోట్ల కడప లాంటి చోట్ల అయితే మేము ఇంటికి రాము, మీరు ఇక్కడికి ఆ సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. అంటే నిరసన అయితే అక్కడ తెలుస్తుంది, కానీ నిరసనని పట్టించుకునే నాదుడు లేదు. ఏంటి సచివాలయ ఉద్యోగులకు అది అన్న ఒక శాపమా? ఇంకా సమస్య ఏమొచ్చిందంటే కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ లీడర్స్ ఆధ్వర్యంలో నడిచినప్పుడు వాళ్ళు కొన్ని గేమ్స్ వేస్తారు. ఇంకోటి వాళ్ళది మిగతా అన్ని యూనియన్లని కలుపుకుని ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ పెడతారు. ఇప్పుడు వాళ్ళకి కూడా పోయింది అనుకోండి, దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళు యూనియన్ అలా కమ్యూనిస్టులతో లింక్ లేదు. వీళ్ళు ఏం చేయాలి, వైసీపీకి ఏమో ఈ కార్మిక యూనియన్ అనేటటువంటిది పెట్టారు కానీ నడుపుతున్నారు కానీ దూకుడుగా వెళ్ళే విధంగా లేరు వీళ్ళు. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినట్లు గౌతమ్ రెడ్డి దాన్ని లీడ్ చేస్తున్నాడు, కానీ ఆ తరహా పోరాట పందాకి వీళ్ళకి మౌల్డ్ చేయడం వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో టైఅప్ అయి లేరు, అయితే కనుక దెబ్బతింటామన్న భయంతో వైసీపీ యూనియన్ లో లేరు వీళ్ళు ఇండివిజువల్ గా 2 జేఏసీలు పెట్టుకున్నారు. ఇద్దరికి కూడా వీళ్ళిద్దరి మధ్యన ఒక వైరుధ్యం వచ్చింది. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితిలో లేరు, ఈగోస్తో ఉన్నారు. ఒక బ్యాచ్ ఏమంటుంది, ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇద్దాం మనం, సర్వేల వరకు వద్దంట. సర్వేలు వద్దన్నది 2 జేఏసీలు అనుకుంటున్నాయి. ఒకళ్ళు ఇంటికి వెళ్ళి ఇద్దామంటారు, ఇంకోళ్ళు ఇంటికి వెళ్తే అది వెళ్ళినప్పుడు ఇది ఎందుకు వెళ్ళమంటారు కాబట్టి వద్దంటారు. ఆ పాయింట్ చుట్టూతాన్ని నడుస్తుంది. రెండవది వీళ్ళందరూ కోరుకున్నది ఏంటి, ఇది ఉద్యోగాలు ఇచ్చింది జగన్నే ఓడించింది ఎందుకు, వీళ్ళు ఎగనిస్ట్ గా ఓట్లేసింది, వీళ్ళని తీసుకెళ్లి ఏ ప్రభుత్వ శాఖలో కలుపుకోవడానికి. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగుల యూనియన్లు వీళ్ళని కలుపుకోవడానికి ఒప్పుకోవట్లా. నిజంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి జాయిన్ అయ్యాక అతని పర్మనెంట్ చేసే ఆ క్రమంలో నానా చంక నాకు ఇస్తారు, ఎడిపిచ్చుకు తింటారు సీనియర్లు, వీళ్ళు పిండి పడేస్తారు వాళ్ళు. అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళు చాలా కంఫర్టబుల్ పర్మనెంట్ అయిపోయారు. అది వాళ్ళకి నచ్చట్లా. మేము నానా తిప్పలు పడి నిలబడ్డాము, వీళ్ళు ఇంత కంఫర్టబుల్గా వచ్చేస్తారా, వీళ్ళని అట్లా సస్టైన్ కాకూడదు అన్నటువంటి రూట్లో చూస్తున్నారు. అందుకని వాళ్ళతో కలుపుకోవట్లా. వాళ్ళతో కలుపుకోకపోవడం వల్ల వీళ్ళని ఇంకోటి ఏంటంటే పాపం కుర్రోళ్ళు వీళ్ళంతా, ఈ కుర్రోళ్ళకి ఈ దిక్కుమాలిన రాజకీయాలు ఇవి తెలియవు. ఈ అమ్మాయిలకు కానీ ఈ అబ్బాయిలకు కానీ నాయకులు బెదిరించగానే బెదిరిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. నాయకత్వాలు వహించే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉందామన్నా పక్కన ఉన్న వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టేస్తున్నారు. ఇట్లాంటి వాటిట్లో ఏం జరగాలి నిజంగా అయితే కనుక, మేము ఇవ్వం పెన్షన్, కూర్చుంటాం, అరెస్ట్ చేస్తుందా, అంత డేర్ చేయలేకపోతున్నారు. అదే అనేది వీళ్ళకి జంజీ బ్యాచ్ కి తెగింపు తక్కువ. చెప్పాను కదా, అక్కడ నాటకాలు అంతే, వాళ్ళని ముందు పెట్టారు అంతేనా, ఎవడో వెళ్ళి తగలబెడితే వీళ్ళు వెనకాల సెల్ఫీలు తీసుకున్నారు. జంజీ బ్యాచ్ లో సరిగ్గా ప్లానింగ్ లేదు. ఎన్జీ ఒరిజినల్ గా వాళ్ళకి టెక్నాలజికల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్లానింగ్స్ ఉన్నాయి. రాజకీయ దిక్కుమాలిన చర్యల మీద పాపం వాళ్ళకి అలవాట్లేదు. ఈ రాజకీయాలు ఎట్టుంటాయి, ఈ తొక్కిసలాట్లు ఎట్టుంటాయి, బెదిరింపులు ఎట్టుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీ లీడర్ లోపలేసేస్తే ఏం చేస్తారు మీరు అన్నప్పుడు లీడర్లు భయపడిపోతున్నారు, అనుచరులు మనకెందుకులే అనుకుంటున్నారు. సరే ఈ జీతాలు కూడా పోతాయి ఏమని భయపడుతున్నారు, ఉద్యోగాలు సస్పెండ్ చేస్తుంటారు. ఇదివరకు మీరు ఆర్టీసీ వాళ్ళు దమ్ముంటే చెయ్యనేవాళ్ళు, టీచర్లు దమ్ముంటే చెయ్యనేవాళ్ళు. అది ఎందుకు చేశారు వాళ్ళు, ఎట్లయినా సరే కంట్రోల్లో ఉంటుందని. వీళ్ళకేమో భయాన్ని ముందు పరిచయం చేశారు, అది ఎఫెక్ట్ అయింది. సార్ ఫైనల్ గా షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు
దళిత వాడల్లో గుడులు ఎవరు కట్టమన్నారు, ముందు మరుగుదొడ్లు కట్టండి అనేది ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలు. అవి రాజకీయంగా ఎంతవరకు ప్రమాదం, అది కాంగ్రెస్కా రాష్ట్రానికా? అంటే ఆమె అపరిపక్వ ధోరణి మరొకసారి ప్రస్ఫుటమైంది తటస్థులకు కూడా. ఎందుకు ఈవిడ ఎట్లా మాట్లాడుతుందని అనుకున్నారు. కాంగ్రెస్ లో నాకు తెలిసి ఏ యాంటీ హిందూ బ్యాచ్ తప్పించి ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న హిందువులు అంటే ఒక వర్గం అంగీకరించదా ఆమెను ఆ వ్యాఖ్యలను? కాంగ్రెస్ లో ఉన్న వర్గమే అంగీకరించి నెత్తినేసుకోలేదు కదా అదేమి. రెండో పాయింట్ ఏంటి, ఆవిడికి ఉన్నట్టు ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది. ఈవిడ పూర్తి హిందూ ద్వేషి, హిందూ వ్యతిరేకి అంతే. అది వేసేసుకుంది. ఈవిడ క్రైస్తవ మత ప్రబోధకురాలి భార్య కాబట్టి క్రైస్తవ ప్రమోషన్ కోసమే హిందువుల్ని ద్వేషిస్తోందనే ఫీలింగ్ కూడా పడిపోయింది. ఇక కాంగ్రెస్ మళ్ళీ కోలుకోవాలంటే షర్మిలను తీసి కాస్త మళ్ళీ బొట్టు పెట్టుకుని గొళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకుని తిరిగేటటువంటి ఉన్నన పెట్టాలి, కనీస పాత్ర ఫీలింగ్ ఉండాలి. ఈవిడ్నే పెడితే గనక క్రిస్టియన్స్ ఎట్లాగో ఓన్ చేసుకోరు, అతను జగన్ కాదనుకుని ఈవిడేం కావాలనుకోవట్లేదు వాళ్ళు, హిందువులు కూడా శాంతం పోయేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. అంటే ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలేవి, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నాకు తెలిసి కాంగ్రెస్ అట్లా చేయమని చెప్పదు. అదే అవును. అంటే ఈవిడికి ధైర్యం ఏంటంటే ఆ మతం కారణంగానే ఈవిడికి పిసిసి చీఫ్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మత ప్రాతిపదికన సోనియా చుట్టూ ఉండే వర్గమే అనిల్తో చనువుగా ఉంటారు వాళ్ళు. ఈ పదవి ఇదంతా బార్గెనింగ్ అంతా అక్కడ నడిచింది కాబట్టి మనకి మతమే కూడెట్టింది కదా అనుకుంటుంది. కరెక్టే, మతం అక్కడ కూడెట్టింది మీ పార్టీలు. ఎందుకంటే విచిత్రం ఏంటంటే పార్సీ భర్తకి హిందూ భార్యకి పుట్టిన బిడ్డ ఎవరవుతారు? బ్రాహ్మడు అవుతాడా? అర్థం కాదు. అదేమంటే జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణుడు, వాళ్ళ అమ్మాయి ఇందిర బ్రాహ్మణురాలు, పార్సీని చేసుకున్న బ్రాహ్మణ బిడ్డ. మరి అప్పుడు సోనియా మైనో ఎందుకు అవ్వాలా? ఇది సోనియా గాంధీ ఎందుకు అవ్వాలా? మైనోనే అవ్వాలి కదా. ఇందిరా గాంధీ, ఇందిరా నెహ్రూ అనలేదుగా. గాంధీ అంటే ఎవరు? ఫిరోజ్ గాంధీ ఆయన పేరు, వాళ్ళ ఇంటి పేరు గాంధీ. గాంధీ కాదు, గాంధీ. ఆ ఫిరోజ్ వాళ్ళ భార్య ఇందిరా గాంధీ అయింది. మరి సోనియా మైనో, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. సోనియా కూడా గాంధీ అయింది కదా. మరి ఇప్పుడు అతను ఎవరు, ప్రియాంక వాళ్ళ పిల్లోడి పేరు ఏం రావాలా? వాద్రా రావాలి. ప్రియాంక వాళ్ళ అబ్బాయి పేరు కూడా గాంధీ అని పెడతారండి, గెజిట్ లో కూడా రాసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటి, సోనియా వచ్చినప్పటి నుంచి అది క్రైస్తవ కుటుంబం అయిపోయింది కాబట్టి ఆ విధమైనటువంటి అక్కడ మనంత క్రైస్తవ లేబే అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నట్టుంది. ఇట్లాంటి మాట్లాడితే అక్కడి నుంచి ఏమన్నా గట్టిగా సపోర్ట్ ఉంటుంది అనుకుంటుంది. అంటే ఓకే, బీజేపీ తరఫున మాధవ్ గారు మాట్లాడారు దాని మీద, ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆన రామనారెడ్డి కూడా మాట్లాడారు. అంతకుమించి ఆ వ్యాఖ్యల్ని, అంటే చాలా సున్నితమైన వ్యాఖ్యలు, అది హిందూ సాంప్రదాయానికి సంబంధించి మాట్లాడారు. అసలు వైసీపీ కానీ మిగిలిన ఏ పార్టీలు, అలాగే టీడీపీలో మిగిలిన వాళ్ళు కానీ, అంటే షర్మిల గారు కాబట్టి పట్టించుకోలేదా, లేదంటే వాళ్ళు ఆ అంశాన్ని పెద్ద చేయదలుచుకోలేదా, సైలెంట్ చేయ? ఇదే మొక్క జగన్ చెప్పాడా నేను, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి ఎవరన్నా క్రైస్తవ నాయకుడు అనమనండి మాట్లాడుంటే ఈ పార్టీకి వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టడం దగ్గర నుంచి కేసు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టేవాళ్ళు. షర్మిల ఓ రకంగా దాన్ని ఏమంటారు, తెలుగుదేశం కూటమికి బి టీం, అది కాంగ్రెస్ సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారు ఆయన నోరు మెదపలేదు, చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేదు. అది అంటే షర్మిల కాబట్టి ఆ ఎగ్జామ్షన్, లేదంటే కాంగ్రెస్ పార్టీతో అయితే వీళ్ళకి ఏం సంబంధాలు లేవు? కాంగ్రెస్ వాళ్ళతోనే సంబంధం ఉందండి. రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇప్పుడు కాంగ్రెస్ అనేది తెలుగుదేశం బి టీం, అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ లేదంతే. సార్ ఫైనల్ గా రేపు నెలలో జరగబోయే బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక కీలకం కాబోతున్నాయా? అంటే ఒక గెలుపు అనేది ఇప్పటి వరకు చూస్తే ఆ సర్వేలు కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఓడితే గనక, అంటే మోడీని ఓడగొట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నది. అది కూటమి కాదు, అంటే మహాగఠబంధన్ ఒకటే కాదు, అంతర్జాతీయ కూటములు కూడా. అది అమెరికా ప్రయత్నాలు చేస్తుంది, పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది, చైనా రష్యా సైలెంట్గా ఉంటాయి అంతవరకు. అమెరికా వీళ్ళు మాత్రం ప్రయత్నాలు చేస్తారు. ఈ లోపు చాలా రకాలు సృష్టించాలనుకుంటారు. మేబీ పేలుళ్ళు లాంటివి చాలా ప్లాన్ చేస్తున్నప్పటికి 3 పట్టుబడ్డాయి. 3 పేలుళ్ళు అంటే బీహార్లోని కాదు, ఓవరాల్ గా ఇలా లెక్క ఏంటంటే దేశవ్యాప్తంగా చేసి, ఇప్పుడు మొన్నాడు ఎవడో ఆపరేషన్ సింధూర్ ముందు ఎవడో బిక్కుంటాడు బిక్కున్నట్టు, లేకపోతే గనక 56 అడుగుల ఛాతీది ఏందో చూపించాను 2019 ఎన్నికలకు ముందు మసూద్ అజర్ గడ్ అన్నాడు. అట్లాంటి కాన్సెప్టులు
వాడతారనమాట రేపు పొద్దున. ఉమ్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నుంచి డైవర్ట్ చేయడం, ఉమ్, ఉమ్, దానికోసం అమెరికా ఇంత వేషాలు వేస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా చాలా కుట్రలు ఉంటాయి. ఉమ్, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలవనేకుండా ఉంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే పదవి లేకపోతే కనీసం 10 రోజులు కూడా ఉండలేడు నితీష్ కుమార్. ఉమ్, ఉమ్, అతనికి ఇప్పుడు ఎంపీ సీట్లు గట్టిగానే వచ్చినాయి కదా మొన్న వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం వల్ల. ఉమ్, అతని ఎంపీలు దాదాపుగా 14 మంది 12 మంది ఉన్నారు కదా, ఉమ్. అతన్ని తగ్గించడం అనేది జరిగితే రేపు పొద్దున్న చంద్రబాబుని మేనేజ్ చేయడం సులభం అనేది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు నితీష్ తేజస్వికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చూడాలా, రాహుల్ గాంధీ మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చూడాలా? ఓ రకంగా చెప్పాలంటే మోడీ వ్యతిరేకులకి జరుగుతున్న ఎన్నికలు అనాలి. రాహుల్ అని కూడా అంటే రాహుల్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఓట్ చోరు దీని వల్లే ఆయన రావడం, ఒక ఉద్యమంలా దాన్ని చేయడం, లేదంటే బీహార్ ఎన్నికల్లో ఓట్లు తొలగితే ఆయన ఆ కార్యక్రమం చేసి ఉండేవాడు కాదు కదా. రాహుల్ కి లోకల్ గా అంత సీన్ లేదు. బేసిక్ గా మోడీకి ఆ సీన్ ఉంది బీహార్ లో. అవును. బీహార్ లో మోడీ వల్లనే 52% ఓట్లు వస్తున్నాయి అక్కడ. నితీష్ ఒక్కడిగా చేస్తే వల్ల కాదు. ఆ కూటమికి మోడీనే నాయకత్వం అన్న రూట్లో వస్తుంది. రంగా చెప్పాలంటే మోడీ వ్యతిరేకులకి మధ్య జరుగుతున్న పోరాటం అది. ఇది భవిష్యత్తులో రేపు తమిళనాడు ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తమిళనాడు సంబంధం లేదండి, ఇది వచ్చేటప్పటికి బీహార్ ఎన్డీఏది. అవును, అక్కడ ఓడిందంటే ఓ రిమార్క్ ఉంటుంది, అంటే ఇక్కడ డైరెక్ట్ బీజేపీ అది. కాబట్టి నితీష్ కూటమి. అక్కడ తమిళనాడులో వచ్చేటికి ఏఐడిఎంకే కూటమి కదా. అవును. ఇందులో వీళ్ళది అసలు బీజేపీ ఇక్కడ 0 బ్యాచ్. 0 నుంచి ఉన్న దాంట్లో ఇక్కడ 4 వచ్చినట్టే, 2 వచ్చినట్టే. ఇక్కడ వచ్చేది అడ్వాంటేజ్ తప్పించి మైనస్ లేదు. అక్కడ ఓడితే మైనస్, అది గెలిస్తే అడ్వాంటేజ్. ఉన్నది కోల్పోవడం, ఇక్కడ ఎంత వచ్చినా లాభమే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇంకా ఒక నెల తర్వాత బీహార్ ఎన్నికల ఫలితాలు ఎంతవరకు బీజేపీకి బూస్ట్ ఇస్తాయి అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అంశాలు, ప్రధానంగా లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇంకా కొలుక్కు వచ్చేసినట్టేనా, వైసీపీ తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే అమరావతి అభివృద్ధికి సంబంధించి, విశాఖలో రాబోతున్న కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో ముందు ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.